సో లైనెక్స్ బేసిక్స్, ఎందుకు లైనెక్స్ నేర్చుకోవాలి, వై నాట్ విండోస్? ఎందుకు లైనెక్స్? ఇట్స్ ఫ్రీ, ఇట్స్ స్టేబుల్, ఇట్స్ లైట్ వెయిట్, ఇట్స్ సెక్యూర్, అండ్ మనం ఎంతైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. దట్స్ వై 90% ఆఫ్ ద సర్వర్స్ యూజ్ లైనెక్స్. ఇక్కడ మనకు డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్స్పెక్టివ్లో మనం లైనెక్స్ నేర్చుకోవాలి. ఓకే, సో అంతకన్నా ముందు యూనిక్స్ ఉంటుండే. సో లైనస్ టోరవాల్, ఇన్స్పైర్డ్ బై యూనిక్స్, ఆయన యాజ్ అ స్టూడెంట్ హీ ఇన్వెంటెడ్ లైనెక్స్. అది ఓపెన్ సోర్స్, ఫ్రీ అండ్ ఫ్రీగా పెట్టారు. సో అప్పటి నుంచి అది కమ్యూనిటీ డ్రివెన్ అయింది. ఎందరో దానికి కంట్రిబ్యూట్ చేశారు. మీరు చూడండి ఆ లైనెక్స్ టోరవాల్ గిట్ హబ్ చూస్తే 17,316 కంట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఓకే, సో యా, కమ్యూనిటీ డ్రివెన్, రన్స్ ఎవ్రీవేర్, క్లౌడ్, మొబైల్ సర్వీసెస్. మీకు డిఫరెన్సెస్ కూడా చూపించాను. యూనిక్స్ ప్రొప్రైటరీ, లైనెక్స్ ఓపెన్ సోర్స్, ఇది పెయిడ్, ఇది ఫ్రీ, ఇది లిమిటెడ్ వెండర్స్. లైక్ చెప్పాను కదా, హెచ్పి, ఏఎక్స్, సన్ సోలారిస్. ఓకే, సో ఐబిఎం, సంథింగ్ లైక్ దట్. హ్యూజ్ కమ్యూనిటీ, highly customizable, used everywhere. And by the way, now Linux is everywhere. Android Linux है, AWS Linux है, Google Linux है, Facebook Linux. 90% of the internet relies on Linux. So simple గా చెప్పాలి అంటే Linux is backbone of cloud. సో మేజర్ డిస్ట్రిబ్యూషన్స్ ఫ్యామిలీస్ ఏంటివి? సో బేసికల్లీ లైనెక్స్ ఇస్ కర్నల్ కాబట్టి దానిపైన ఎవరైనా ర్యాపర్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైనా మధు లైనెక్స్ అని రిలీజ్ చేయొచ్చు. సో చాలానే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చూస్తే ఆర్హెచ్ఎల్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్, ఉబంటు, ఓకే, సో అమెజాన్ లినెక్స్, డిబిఎన్, ఇవన్నీ మనం చూద్దాం. ఫెడోరా, ఓకే, ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ ప్లాన్ డిస్కస్ చేసినాం. ఇంతకు ముందు 1 year ఉంటుండే, ఇప్పుడు న్యూ అకౌంట్స్ కి మాత్రం ఓన్లీ 6 months, అండ్ అది కూడా $200 క్రెడిట్స్ వస్తాయి. సైన్ ఇన్ అయినప్పుడు $100 వస్తాయి. ఇప్పుడు మనం సైన్ ఇన్ అయినాం అనిల్, అతనికి $100 వచ్చి ఉంటాయి. తర్వాత ఓకే, సో మెల్లిమెల్లిగా ఇంకో $100 వస్తాయి. వ్యాలిడిటీ 6 months ఉంటుంది, ఆర్ ఆ క్రెడిట్స్ ఉన్నంత వరకు ఉంటుంది. విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. సో జాగ్రత్తగా వాడండి. ఒకప్పుడు అలా లేకపోతుండే. సో నో చార్జెస్ అన్లెస్ యూ అప్గ్రేడ్ టు పెయిడ్ ప్లాన్. ఓకే, ఇంతకుముందు 1 year ఉంటుండే. సో ఓల్డర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఇప్పటికీ ఎవరైతే జూలైకి ముందు క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ 1 year ఫ్రీ టైర్ ప్లాన్ ఉంది. బట్ కొత్త అకౌంట్స్ కి మాత్రం 6 months ఫ్రీ టైర్ ప్లాన్ ఉంది. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న ఈ రోజు డేట్ ప్రకారం నేను మీకు చెప్తున్నాను. మేబీ ఇంకో 6 months తర్వాత 4 months తర్వాత చేంజ్ అయినా అవుతుంది. వి డోంట్ నో. ఓకే, అందుకే ఎప్పటికప్పుడు ఏడబ్ల్యూఎస్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయాలి. కొన్ని సర్వీసెస్ ఆల్వేస్ ఫ్రీ. ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ ల్యాండా, అమెజాన్ S3, డైనమో డిబి, ఇవన్నీ ఎప్పటికీ ఫ్రీ. ఓకే, సో కొంత ఒక లిమిట్ వరకు ఎప్పటికీ ఫ్రీ. క్లౌడ్ అయితే జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నట్టు విల్ క్రియేట్ ద సర్వర్ అండ్ విల్ చూజ్ అవర్ సర్వర్ రిక్వైర్మెంట్. వి విల్ పే పర్ ఆర్ విల్ పే పర్ యూసేజ్. ఎంత వాడితే అంతే పే చేయండి. పోస్ట్ పెయిడ్ సర్వీస్, ముందు వాడుకో తర్వాత పే చేయి. అండ్ స్కేల్ అప్, స్కేల్ డౌన్ ఎనీ టైమ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఎస్ సార్ నో? ఓకే, సో రిజల్ట్ ఏంటిది? ఫాస్ట్, ఫ్లెక్సిబుల్ అండ్ ఫ్రెండ్లీ. మీకు పెద్ద హెడేక్ ఉండదు ఇంకా. సో ఇవన్నీ మనం క్లౌడ్ గురించి మాట్లాడుకున్నాం. Hello friends. Hello friends. Can you hear me? Am I audible? Thank you. Thanks for your confirmation. So let us start our session. ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే let them know session is started. Okay, so let them join, but we will continue. We cannot wait more than this. So as we connected virtually, so to make it smoother, let me set few ground rules. Okay, so by default everyone will be on mute. Okay, so still let's make it interactive. So what does that mean? మీకు ఏమైనా questions ఉన్నా, concerns ఉన్నా, you can use messaging panel. Every now and then I'll be seeing the messaging panel. Raise your hand and I'll allow you to talk. Okay, focus. You are investing your time, so make it worth, make it productive. Sit straight. Okay, so spine erected with 100% attention, 100% focus.
Okay, so kindly be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. We all connected over internet. ఎవరికైనా ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ నా సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే మీ అందరికీ ప్రాబ్లం ఉంటుంది. యూ షుడ్ కాల్ మీ ఇమీడియట్లీ. ఇది నా పర్సనల్ నంబర్, యూ మే టేక్ అన్ నోట్. లేదు మీ సైడ్ నుంచే ఇంటర్నెట్ ఇష్యూ ఉందనుకోండి, లాగౌట్ అయి లాగిన్ కండి. చెక్ యువర్ ఆడియో ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇఫ్ నీడెడ్ లాగౌట్ అయి లాగిన్ కండి. అండ్ ఇట్స్ ఎ తెలుగు సెషన్. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్. So I'm expected to talk in Telugu. In case if any one of you is from non-Telugu background, this session might not be relevant for you. Wait for 5 minutes, observe. If you can understand, then good. If you cannot understand, so you may drop off. Okay. Are you getting any echo? Others sound dagi beta? No? Okay. Cool. Yeah. Okay. So before I start the session, anyone would like to talk? Maybe one or two people. Raise your hand. Okay. Philip, talk. Quickly talk, sir. ఫిలిప్ మాట్లాడండి. ఓకే, విజయలక్ష్మి మాట్లాడండి. యా హలో అండి. యా హలో అండి. సో నాకు యాక్చువల్‌గా ఇది లైక్ మా ఫ్రెండ్స్ నుంచి వచ్చింది. సో నా దగ్గర ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేవు. లైక్ ఈ కోర్స్‌లో మీరు ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారు? అండ్ కోర్స్ ఎలా ఉంటుంది? ఇది లైక్ ఫ్రెషర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందా? లేకపోతే లైక్ వర్కింగ్ వాళ్ళకి గూడా హెల్ప్‌ఫుల్ అవుతుందా? ఆల్ రైట్, డెఫినెట్లీ నేను మీకు 1 minute లో చెప్తాను. ఎనీవన్ ఎల్స్ వుడ్ లైక్ టు టాక్? క్విక్. ఫిలిప్ మాట్లాడాలి అనుకుంటే అన్మ్యూట్ అయి మాట్లాడండి, క్విక్. ఓకే, గౌతమ్ రెడ్డి క్విక్లీ టాక్. సార్ మాట్లాడండి గౌతమ్. గౌతమ్ రెడ్డి, యూ రేజ్ యువర్ హ్యాండ్. యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్ యువర్స్. దినేష్ ముకుంద, క్విక్లీ టాక్ సార్. Hello, sir. Good evening. సార్ గుడ్ ఈవినింగ్. నో ఫార్మాలిటీస్, షూట్ యువర్ క్వశ్చన్. అదే సార్, 2022 పాస్ అవుట్. నాకు కెరీర్ గ్యాప్ ఉంది. ఈ కోర్స్ వల్ల నాకు అంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ తీసుకొని అడ్వాంటేజ్ ఉందా? ఈ డొమైన్ చేంజ్ అవి మనీ. ఎస్. సో ఆన్సర్ చాలా మంది బేసిక్ సెర్చ్ చేసుకునే ఉండొచ్చు. క్లౌడ్ అండ్ డెవాప్స్, మీరు కెరీర్ గ్యాప్ ఉన్నా, మీరు ఫ్రెషర్ అయినా, మేబీ మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఓకే, సో డొమైన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, హూ సో ఎవర్ యూ మేబీ, మీరు ఎవరైనా సరే, దిస్ కోర్స్ ఈజ్ ఫర్ యూ. బికాస్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ ఆర్ క్లౌడ్ డెవాప్స్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. You all knew that. Okay, so there is a huge openings, huge demand, good career opportunities. మీరు గనక ఒక 4 to 5 months హార్డ్ వర్క్ చేస్తే a promising career is there for you on cloud and DevOps domain. మేబీ మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, ఐటీ ప్రొఫెషనల్ ఆర్ నాన్ ఐటీ ప్రొఫెషనల్, లేదంటే డొమైన్ చేంజ్ కోసం చూస్తున్నట్టు ఉండొచ్చు. మేబీ మీరు హౌస్ వైఫ్, హోమ్ మేకర్ అయి ఉండొచ్చు, ఫ్రెషర్ అయి ఉండొచ్చు, మీరు ఎవరైనా అయి ఉండొచ్చు. డెఫినెట్లీ దిస్ కోర్స్ హెల్ప్స్ యూ. ఎనీవే, అవన్నీ నేను డెమోలో కవర్ చేశాను. నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ద డెమో. సో ఆ పార్ట్ నేను స్కిప్ చేస్తాను. బట్ మీరు ఎక్కడ చూడాలి వాటి గురించి డీటెయిల్గా అంటే, ఐ విల్ షో యూ. లెట్ మీ క్లోజ్ మై వాట్సాప్. యా, సో వాట్ ఐ వాంట్ యూ టు డూ, ఆ వీడియో ఎక్కడ చూడొచ్చు అంటే, సో లెట్ మీ ఓపెన్ అ ప్రైవేట్ విండో, న్యూ ఇన్కాగ్నిటో విండో. యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో మేబీ యూట్యూబ్. సో వీ హ్యావ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. సో మీరు ఏం చేయండి అంటే సింప్లీ మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. మధు స్పేస్ కిరణ్ అని కొట్టి డైరెక్ట్ ఫస్ట్ వచ్చేది అదే. మధు స్పేస్ కిరణ్ స్పేస్ ఇచ్చేలోపు మీకు డెవాప్స్ వస్తుంది. సెర్చ్ చేయండి మధు కిరణ్ డెవాప్స్. అరౌండ్ 32K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూ మే సబ్స్క్రైబ్. సో అందులో వీడియోస్లోకి వెళ్ళండి. వీడియోస్లోకి వెళ్తే అరౌండ్ ఒక 1 week బ్యాక్, ఓకే, సో ఐ థింక్ యూ విల్ సీ హియర్ డెమో అని మీకు కనిపిస్తుంది. ఓకే, సో అరౌండ్ 1 week, ఒక 2 weeks బ్యాక్. Yes, sir. ఓకే, సో కైండ్లీ వాచ్ దిస్ డెమో. యా, ఇట్స్ అ లెంతీ సెషన్, ఐ అండర్స్టాండ్. 2 hours ఉంది. బట్ మీలానే 100 మంది ఉన్నారు. సో 100 మంది 100 questions అడిగారు. ఐఎమ్ షూర్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ మీకు రిలేట్ అవుతుంది. ఓకే, సో పూర్తిగా డెమో చూడండి. ఎనీవే నేను మెల్లిగా మాట్లాడతాను. మీరు 1.5x స్పీడ్లో చూడొచ్చు, అంటే స్పీడ్ పెంచుకొని చూడండి.
ఆర్ 2x స్పీడ్లో వినండి. ఎనీవే థియరీయే కాబట్టి మీరు 2xలో విన్నా పర్వాలేదు, విని నాకు కాల్ చేయండి. ఓకే, Yes, సో yes, sir. కైండ్లీ వాచ్ ద డెమో కంప్లీట్లీ. ఈ డెమో కంప్లీట్గా చూసి, ఇందులో చాలా డిస్కస్ చేసాం ఆ రోజు, చూసి నాకు కాల్ చేయండి. ఇది నా నంబర్. ఓకే, బట్ యా హై లెవెల్లో చెప్పాలి అంటే అందరికీ హెల్ప్ అవుతుంది. మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా, మీరు ఫ్రెషర్ అయినా, సో డొమైన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, మీకు ప్యాకేజ్లో మంచి హైక్ రావాలన్నా, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే ఇట్స్ బూమ్లో ఉంది ఇప్పుడు. క్లౌడ్ అండ్ డెవాప్స్ చాలా బూమ్లో ఉంది. మీరు అదే ఒక 20 years బ్యాక్ చూసుకుంటే అప్పుడు ఎస్ఏపికి ఇంత డిమాండ్ ఉండే. అప్పట్లో ఎవరైతే ఎస్ఏపి నేర్చుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు వెల్ సెటిల్డ్. సిమిలర్లీ ఇప్పుడు ఎవరైతే క్లౌడ్ డెవాప్స్ ఇలాంటి ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకుంటారో, సో వాళ్ళకు కూడా సేమ్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ప్రాబబిలిటీ ఉంటుంది. సో కెరీర్లో వెల్ సెటిల్ కావచ్చు, హై ప్యాకేజెస్ వస్తాయి. సో ఎనీవే ఇప్పుడు నేను అది టచ్ చేయట్లేను. సో వాట్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, కైండ్లీ వాచ్ దిస్ డెమో అండ్ అయిపోయిన తర్వాత నాకు డైరెక్ట్లీ కాల్ చేయండి. ఇది నా పర్సనల్ నంబర్. యూ క్యాన్ కాల్ మీ ఎనీ టైమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కాల్ లేపుతాను. ఒకవేళ లేపకపోయినా ఐ విల్ కాల్ యూ బ్యాక్. పింగ్ మీ ఇన్ వాట్సాప్. ఇదే నా వాట్సాప్ నెంబర్ కూడా. ఆల్ రైట్, సో ఇవన్నీ మనం ఆల్రెడీ డెమోలో డిస్కస్ చేసాం. అసలు డెవాప్స్ ఏంటిది, ఎందుకు నేర్చుకోవాలి, ఇది కోడింగా, ఇది నాన్ కోడింగా, ఇది ప్రోగ్రామింగా, మరి నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నేను నేర్చుకోవచ్చా, కెన్ ఐ లెర్న్, విల్ ఐ బి ఏబుల్ టు లెర్న్, ఎనీ వన్ కెన్ లెర్న్. ఏమైనా ప్రీ రిక్విసైట్స్ ఉన్నాయా? లేవు. ఏమైనా ప్రీ రిక్విసైట్స్ ఉన్నా కూడా అది కోర్స్లోనే కవర్ అవుతాయి. ఇది 0 to హీరో కోర్స్, ఇన్ఫాక్ట్ -1 to హీరో కోర్స్. మీకు ఏమీ రాకపోయినా మీకు ఆ విల్లింగ్నెస్ ఉంటే చాలు. మ్యూట్లోకి వెళ్ళిపోండి సార్, మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి అన్ మ్యూట్. మీకు ఆ విల్లింగ్నెస్ ఉంటే చాలు, మీరు నేర్చుకోగలుగుతారు. ఇఫ్ యు ఆర్ రెడీ టు వర్క్ హార్డ్, ఇఫ్ యు ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్, డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఫర్ యూ. ఓకే, బీ రెడీ టు వర్క్ హార్డ్. ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంది అంటే మీకు ఒక మంచి ల్యాప్టాప్ ఉండాలి. ఆ డీసెంట్ ల్యాప్టాప్, నాట్ నెసెసరీ హై అండ్ ల్యాప్టాప్ కాదు. ఎనీ ల్యాప్టాప్ విత్ అట్లీస్ట్ 8 GB ర్యామ్ అండ్ i5+ ఉండాలి. గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో డ్యూరేషన్ వచ్చేసి 5 months. ఇది ఎందుకు ఇంత డ్యూరేషన్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ 2 courses, క్లౌడ్ ప్లస్ లైక్ AWS ప్లస్ డెవాప్స్. సో 2 courses కలిపి మీకు 5 months ఉంటుంది. AWS టెరాఫామ్, లైనెక్స్, షెల్ స్క్రిప్టింగ్ ఒక 2 months ఉంటుంది. డెవాప్స్ రిమైనింగ్ టూల్స్, క్యూబర్నెటిస్ అవన్నీ 3 months అలా ఉంటుంది. అండ్ ఇట్స్ ఎండ్ టు ఎండ్ కోర్స్. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ లైనెక్స్, జెంకిన్స్, ఆన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫామ్, ప్రొమిథియస్, గ్రాఫానా, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్ మీకు ఇక్కడ కింద చూపిస్తాను. సో ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఇంక్లూడింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రెజ్యూమే బిల్డింగ్, నౌకరీ, లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేషన్, అన్ని ఎండ్ టు ఎండ్ ఇంక్లూడింగ్ మాక్ ఇంటర్వ్యూ మీకు ఎండ్ టు ఎండ్. ఓకే, మీరు ఈవెన్ మీ రెజ్యూమేలో ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా మీరు ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయగలుగుతారు. ఆ రేంజ్లో మిమ్మల్ని ట్రైన్ చేస్తాను, ప్రొవైడెడ్ యూ వర్క్ హార్డ్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు వర్క్ హార్డ్, డెఫినెట్లీ దిస్ కోర్స్ ఈస్ ఫర్ యూ. ఆల్ రైట్ గైస్, సో కోర్స్ డైలీ టైమింగ్స్ వచ్చేసి 7 to 8:15 or 8:30 PM. 7 to 8:30 PM అని అనుకోండి. ఓకే, మండే టు ఫ్రైడే ఉంటుంది. సమ్ టైమ్స్ సాటర్డే కూడా తీసుకుంటాను. అండ్ క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డింగ్స్ షేర్ చేస్తాము. అండ్ డైలీ 2 times డౌట్ సెషన్స్ ఉంటుంది. మార్నింగ్, మధ్యాహ్నం డౌట్ సెషన్ ఉంటుంది. ఈవినింగ్ 7 PM క్లాస్ ఉంటుంది. అంటే 3 పూటల మాతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఒక ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. నాట్ లైక్ ఓన్లీ అడ్మిన్స్ పోస్ట్ చేయడం అలా కాదు, ఎవరైనా ఏవైనా గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు. ఒక కొలాబరేటివ్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, కమ్యూనిటీ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ రైట్, అండ్ ఆఫ్లైన్ మోడ్ ఉంది, ఆన్లైన్ మోడ్ ఉంది. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉంది, హార్ట్ ఆఫ్ హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ పక్కనే ఉంది. ఓకే, సో మైండ్ స్పేస్ పక్కన దుర్గం చెరువు మెట్రో స్టేషన్ నుంచి 5 minutes వాక్, మైండ్ స్పేస్ నుంచి 1 minute వాక్. ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు, హైబ్రిడ్ మోడ్లో కూడా వినొచ్చు. వాట్ డూ యూ మీన్ బై హైబ్రిడ్ మోడ్ అంటే మేబీ 3 days ఆన్లైన్లో వినండి, 2 days ఇన్స్టిట్యూట్కి వచ్చి వినండి. ఆర్ లేకపోతే వీక్ డేస్లో ఇన్స్టిట్యూట్లో ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, వీకెండ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఎనీవే క్వాలిటీ మారదు, కంటెంట్ మారదు. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ క్వాలిటీ, సేమ్ కంటెంట్. ఫ్రెషర్స్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అవన్నీ మీరు ఒక డే మొత్తం స్పెండ్ చేయగలిగితే మనం ఆలోచిద్దాం. ఆల్ రైట్, సో ఏ ఇంపాక్ట్ ఇవన్నీ నేను డెమోలో డిస్కస్ చేశాను. కైండ్లీ గో త్రూ దాట్. ఓకే, ఆల్ రైట్ ఫ్రెండ్స్, నేను ఇంకా డెమోలోకి వెళ్ళట్లేను ఇప్పుడు. సో డెమోలో చాలా డీప్గా డిస్కస్ చేశాను. ఓకే, సో డెమోలో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్. సో కైండ్లీ వాచ్ దట్ డెమో. ఎవరికి కోర్స్ సూటబుల్ అవుతుంది, ఎందుకు నేర్చుకోవాలి, డెవాప్స్ అంటే ఏంటిది, సో అందులో ఉన్న మెథడాలజీస్ ఏంటివి, అవన్నీ ఇందులో డిస్కస్ చేసాము. కైండ్లీ వాచ్ ఇట్. సో మరి టుడే ఏంటిది, ఈ రోజు ఏంటిది అంటే టుడే AWS Linux Day 1 సెషన్. ఓకే, సో ఫస్ట్ సెషన్. ఆల్ రైట్, మరి ఇన్ని రోజులు ఇక్కడ ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి కదా అని మీకు అనిపించవచ్చు. సో ఇవి గిట్ సెషన్స్. గిట్ అనే ఒక మాడ్యూల్ కంప్లీట్ అయింది. సో బట్ దానికి దీనికి లింక్ లేదు. ఈ రోజు నుంచే ఫ్రెష్ స్టార్ట్ అని అనుకోవచ్చు. సో లైనెక్స్ ఈజ్ అ ఫౌండేషన్, గిట్ ఈజ్ ఆల్సో ఏ ఫౌండేషన్. సో గిట్ క్లాసెస్ మాడ్యూల్ అయిపోయింది, అది మీకు తర్వాత రిపీట్ అవుతుంది. ఇట్స్ ఓకే, గిట్ మీద ఎలాంటి డిపెండెన్సీ లేదు. మీరు లైనెక్స్ నుంచి, లైనెక్స్ ఈజ్ కోర్. మీకు ఏ డెవాప్స్ ఆపరేషన్ కైనా, ఏ క్లౌడ్ ఆపరేషన్ కైనా లైనెక్స్ ఈజ్ మస్ట్. సో లైనెక్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, క్లౌడ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ రెడీ, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు నో పుట్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్, దిస్ కోర్స్ ఈజ్ ఫర్ యూ. ఆల్ రైట్, ఫైన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫైన్ సార్, అసలు ఏంటిది క్లౌడ్? రైట్, సో మార్కెట్లో మీరు ఏ 10 మందితో అయినా మాట్లాడండి, ఎన్ని 10, ఓకే, ఓ 10 మంది ఐటీ ప్రొఫెషనల్స్తో మాట్లాడితే ఖచ్చితంగా 7 క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తారు. ఎస్ ఆర్ నో? సో క్లౌడ్ హ్యాస్ బికమ్ ఏ బజ్వర్డ్ ఇన్ ద మార్కెట్ ఆఫ్ లేట్. లాస్ట్ 10 years నుంచి క్లౌడ్, డెవాప్స్ ఇవన్నీ బజ్వర్డ్స్ అయినాయి మార్కెట్లో, హాట్ ఇన్ ద మార్కెట్. సో డెవాప్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. సరే, ప్రస్తుతానికి క్లౌడ్ గురించి మాట్లాడదాం. సో వాట్ ఈస్ క్లౌడ్ బై ద వే? ఎందుకు ఇదంతా హాట్ ఇన్ ద మార్కెట్? ఎస్, సో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మీకు క్లౌడ్ అంటే అర్థం కావాలి అంటే అసలు క్లౌడ్ కన్నా ముందు ఏ అప్రోచ్ ఉందో తెలిసి ఉండాలి. ఆ అప్రోచ్లో ప్రాబ్లం ఏందో తెలిసి ఉండాలి. ఆ ప్రాబ్లమ్ని క్లౌడ్ అప్రోచ్ ఎలా ఎఫెక్టివ్గా సాల్వ్ చేస్తుందో తెలుసుకుంటే యూ విల్ గెట్ ద కంప్లీట్ కన్సెప్చువల్ క్లారిటీ, క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్. సో క్లౌడ్ కన్నా ముందు, ఈవెన్ ఇప్పటికీ ఫాలో అవుతారు, బిఫోర్ క్లౌడ్ మేజర్లీ ఏంటి అంటే ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ ఫాలో అయ్యేవాళ్ళు. ఓకే, ఏంటిది అప్రోచ్ పేరు? ఆన్ ప్రెమైసెస్. ఓకే, ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్. ఏంటి సార్ ఈ ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్? సో ఇది మీకు అర్థం చెప్పేయడానికి ఐ విల్ టేక్ ఎ లేమన్ ఎగ్జాంపుల్. ఓకే, సో బై ద వే మై నేమ్ ఈజ్ మధుకిరణ్. మై నేమ్ ఈజ్ మధుకిరణ్. సో నేను ఒక కామర్స్ వెబ్సైట్ కావాలని అనుకుంటున్నాను. ఓకే, సో నాకు ఒక కామర్స్ ప్లాట్ఫామ్ కావాలి, లైక్ ఫ్లిప్కార్ట్ లాగా, అమెజాన్ లాగా. నాకు కూడా మేబీ ఒక mk.com అనే ఒక వెబ్సైట్ కావాలి, ఫ్లిప్కార్ట్ లాగా MK కార్ట్, మధు కార్ట్, సంథింగ్ లైక్ దట్. www ఫ్లిప్కార్ట్ లాగా మేబీ mkcart.com ఈ వెబ్సైట్ కావాలండి. సో ఏం చేస్తా, మేబీ నేను ఏం చేస్తాను, నాకు ఒక 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ప్రాబబ్లీ నాకు ఒక 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మేబీ ఎలా ఉండాలి, ఆ వెబ్సైట్ ఇలా ఉండాలి, లాగిన్ పేజ్ ఇలా ఉండాలి, లాగౌట్ పేజ్ ఇలా ఉండాలి. ఓకే, సో లోపల ప్రోడక్ట్స్ డిస్ప్లే 2Dలో ఉండాలి, 3Dలో ఉండాలి, క్యాష్ ఆన్ డెలివరీ ఉండాలి, యూపీఐ ఇంటిగ్రేషన్ ఉండాలి. మొత్తానికి ఐ హ్యావ్ సమ్ 100 రిక్వైర్మెంట్స్. వాట్ ఐల్ డూ, ఐల్ అప్రోచ్ ఐటీ ఇండస్ట్రీ. ఏ టీసీఎస్నో, ఇన్ఫోసిస్నో అప్రోచ్ అవుతా. ఒకవేళ వాళ్ళు ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ ఫాలో అయితే ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఓకే, జనరల్లీ నేను ఐటీ ఇండస్ట్రీ మ్యూట్ సార్, ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? విజయలక్ష్మి గారు, కైండ్లీ బీ మ్యూటెడ్. యా, నౌ సో ఒకవేళ నేను ఐటీ ఇండస్ట్రీకి అప్రోచ్ అయితే, ఐటీకి ఆర్డర్ పెడితే ఫస్ట్ డెవలపర్స్ ఏం చేస్తారు అంటే నా 100 రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు కోడ్ రాస్తారు. నా ఆ కోడ్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి? కోడ్ రాస్తే ప్రొడక్షన్ అప్ కాదు, ఆ కోడ్ని ప్రొడక్షన్ సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. సర్వర్ అంటే ఏంటిది? అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సింపుల్గా ఇప్పుడు మీకు ఈజీ అర్థం కావడానికి చెప్పాలి అంటే సర్వర్ అంటే ఏంటిది? సర్వర్ ఇస్ ఎ మెషిన్. సర్వర్ అంటే ఏంటి? సర్వర్ సింప్లీ ఎ మెషిన్ అనుకోండి. దేనికైతే సిపియు, ర్యామ్ అంటే మెమొరీ, సిపియు కంప్యూట్ పవర్, మెమొరీ పవర్, ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ ఆర్ డ్రైవ్ స్టోరేజ్ పవర్, ఇవి 3 ఉంటే దాన్ని మనం సర్వర్ అని అనొచ్చు. మరి ల్యాప్టాప్ కూడా ఉన్నాయి కదా, సిపియు ఉంది, ర్యామ్ ఉంది, స్టోరేజ్ ఉంది కదా అంటే ఎస్, ల్యాప్టాప్ కెన్ ఆల్సో బి ఎ సర్వర్, బట్ వెరీ స్మాల్ స్కేల్ సర్వర్. అంత ప్రిఫరబుల్ కాదు సర్వర్గా చెప్పుకోవడానికి, బట్ ఎస్, ల్యాప్టాప్ కెన్ ఆల్సో బి ఎ సర్వర్. ఎనీవే, సో ప్రస్తుతానికైతే సర్వర్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఎ మెషిన్ విచ్ హ్యాస్ సిపియు,
ర్యామ్, స్టోరేజ్, డ్రైవ్. సో ఇప్పుడు నా కోడ్ని నేను సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి. సో ఒకవేళ ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ ఫాలో అయితే ఆ సర్వర్ సెటప్ నా ఓన్గా నేనే చేసుకోవాలి. ఓకే, సో దాన్ని బేసికల్లీ డేటా సెంటర్ సెటప్ అంటారు. సో లెటర్స్ అజ్యూమ్ నేను మార్కెట్లోకి వెళ్ళి 3 సర్వర్స్ని ప్రొక్యూర్ చేసుకున్నా. ప్రొక్యూర్ అంటే పర్చేస్ అనుకోండి. ఒక 3 సర్వర్స్ని ప్రొక్యూర్ చేసుకున్నా. ఆ 3 సర్వర్స్ పైన కోడ్ని డిప్లాయ్ చేశాను. ఓకే, సో ఏదైతే డెవలపర్స్ రాసిన కోడ్, కూల్. సో డిప్లాయ్ చేశాను. ఈవెన్ ఓకే, సో డేటాబేస్ కూడా ప్రొక్యూర్ చేసుకున్నా, పర్చేస్ చేసుకున్నా, నెట్వర్కింగ్ సెటప్ చేశా. ఓకే, ప్రాపర్ నెట్వర్కింగ్. ఆల్ రైట్. సో అండ్ దీని సర్వర్స్ని స్టార్ట్ చేసి అప్లికేషన్ని స్టార్ట్ చేస్తే మై సైట్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. ఇంత సింపుల్గా ఉండదు, బట్ మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. సో ఆ కోడ్ని డిప్లాయ్ చేసి స్టార్ట్ చేస్తే మై సైట్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. పబ్లిక్ ఆర్ అబుల్ టు యాక్సెస్ మై వెబ్సైట్. ఓకే, సో పబ్లిక్ వాళ్ళ బ్రౌజర్లో www.mk.com అని కొడితే సో దే ఆర్ అబుల్ టు యాక్సెస్ మై వెబ్సైట్. దే ఆర్ అబుల్ టు డూ ద ట్రాన్సాక్షన్స్ ఆన్ మై ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ జెన్యూన్ సర్వీసెస్. ఓకే, సో మార్కెట్లో మంచి పేరు వచ్చింది. లైక్ మధు కిరణ్ ప్లాట్ఫామ్ ఈజ్ గుడ్, జెన్యూన్ ఉన్నాయి, క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎట్ రీజనబుల్ ప్రైసెస్. సూపర్ అయింది, సూపర్ హిట్ అండి. సో నా వెబ్సైట్ మార్కెట్లో సూపర్ హిట్ అయింది. సో లెటర్స్ అజ్యూమ్ డైలీ బేసిస్లో నా వెబ్సైట్ పైన మేబీ ఒక 1K యూజర్స్ లాగిన్ అవుతున్నారు అనుకుందాం. సో వాట్ ఈస్ ద యూజర్ బేస్? ఆన్ యావరేజ్ డైలీ 1K యూజర్స్ అనుకుందాం. గుడ్. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఆబ్వియస్లీ ఇప్పుడు మంచి పేరు వచ్చిన తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటాను? ఎక్స్పాండ్ చేయాలనుకుంటాను నా బిజినెస్ని. సో ఎక్స్పాండ్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటిది? సింపుల్, డిస్కౌంట్ ఆఫర్. ఏ దసరాకో, దీవాళీకో, క్రిస్మస్కో ఐ విల్ రిలీజ్ అ డిస్కౌంట్ ఆఫర్. ఏంటి? 50% డిస్కౌంట్, ఆషాఢం సేల్, బిగ్ ఇండ్ ఈవెంట్ ఫెస్టివల్, థ్యాంక్స్ గివింగ్ డే, సంథింగ్ లైక్ దట్, బ్లాక్ ఫ్రైడే, సంథింగ్. మొత్తానికి ఒక ఆఫర్ రిలీజ్ చేస్తాను. ఆఫర్ రిలీజ్ చేస్తే ఏమైంది? ఆల్ ఆఫ్ సడన్ ఆన్ అండ్ యావరేజ్ 1K ఉన్న యూజర్ బేస్ కాస్త ఒకటేసారి మేబీ 10K కస్టమర్స్ లాగిన్ కావచ్చు, ఆర్ మేబీ 1 lakh కూడా రావచ్చు. సో జస్ట్ ఇమాజిన్, మామూలుగా నా వెబ్సైట్, నా సర్వర్స్ ఆన్ అండ్ యావరేజ్ డైలీ 1K యూజర్స్ని హ్యాండిల్ చేస్తాయి. అంటే ఎవరైతే నా వెబ్సైట్ పైన బ్రౌజ్ చేస్తారో ఈ 3 సర్వర్స్ కలిపి ఒక 1K యూజర్స్ని వరకు హ్యాండిల్ చేస్తాయి ఎఫెక్టివ్గా. ఒకటేసారి 10K యూజర్స్ అయితే అకౌంట్, ఒకటేసారి 1 lakh అయితే, డూ యూ థింక్ దీస్ 3 సర్వర్స్, ఈ 1, 2, 3, దీస్ 3 సర్వర్స్ కెన్ హ్యాండిల్ 1 lakh యూజర్ ట్రాఫిక్? డూ యూ థింక్? No. What do you think? So please type. So no, sir. So at a time, ఓకే, సో ఒకటేసారి 1 lakh యూజర్ ట్రాఫిక్ వస్తే ఈ 3 సర్వర్స్ హ్యాండిల్ చేయలేవు. సో అందుకే అప్పుడు సైట్ గురించి వదిలేయండి, సైట్ డౌన్ అయిపోతుంది. బిజినెస్ వదిలేయండి, సైటే డౌన్ అయిపోతుంది, ప్రొడక్షన్ క్రాష్ అయిపోతుంది. దీన్నే ప్రొడక్షన్ అవుతాయి అంటారు. అందుకే ఎవరైనా సరే ఇట్లా ఏమైనా ఆఫర్స్ రిలీజ్ చేయాలి అంటే ముందే ప్రీ ప్లాన్డ్ ఉంటారు. ఓకే, ఒకవేళ నేను ఆన్ ప్రెమైసెస్ అప్రోచ్ ఫాలో అయితే ఏం చేయాలి? నేను ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, ముందే కొన్ని సర్వర్స్ని పెట్టుకొని ఉండాలి. ఓకే, సో వాట్ ఐ డూ? సో మార్కెట్లోకి వెళ్ళి, సో నేను ఒకవేళ ఆఫర్ రిలీజ్ చేసే ఉద్దేశం ఉంటే ప్రిపేర్డ్గా, ప్రీ ప్లాన్డ్గా ఇంకొన్ని ఎక్స్ట్రా సర్వర్స్ని పర్చేస్ చేసుకొని ఉండాలి. సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో కూల్. అలానే కొన్ని ఎక్స్ట్రా డేటాబేసెస్. ఓకే, సో ఫ్యూ మోర్ డేటాబేసెస్, ఫ్యూ మోర్ నెట్వర్క్స్ అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అంతే. సో నేను అది కూడా చేసి పెట్టుకున్నాను. ఆల్ గుడ్, నౌ ఆల్ లుక్స్ గుడ్. ఆ తర్వాత ఆఫర్ రిలీజ్ చేశాను. నౌ అట్ ఏ టైం 1 lakh యూజర్ బేస్ వచ్చింది నా వెబ్సైట్ పైన, యూజర్ ట్రాఫిక్ వచ్చింది. స్టిల్ బికాజ్ నేను ముందే ప్రిపేర్డ్గా ఉన్నా కాబట్టి, సో ఆ 1 lakh ట్రాఫిక్ని ఈ ఎక్స్ట్రా రెడ్ సర్వర్స్ లాగా మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ హ్యాండిల్ చేసినాయి. జనరల్లీ 1K అయితే ఈ 3 సర్వర్స్ చాలు, 10K 1 lakh అయితే ఈ ఎక్స్ట్రా సర్వర్స్ డీల్ చేస్తాయి. సూపర్. స్టిల్ నేను ముందే ప్రిపేర్డ్గా ఉన్నా కాబట్టి, సో మై వెబ్సైట్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్, జీరో డౌన్ టైమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సూపర్ హిట్ అయింది నా ఆఫర్. బట్ అలా నేను ఆఫర్ని ఎల్లకాలం కంటిన్యూ చేయలేను. టుడే ఆర్ టుమారో, మేబీ ఆఫ్టర్ 15 డేస్కో 30 డేస్కో ఆ ఆఫర్ని తీసేయాలి. ఏ సార్ నో, ఆఫర్ తీసేస్తాను. అప్పుడు ఏమైంది? మళ్ళీ ఈ 1 lakh ఉన్న ట్రాఫిక్ కాస్త మళ్ళీ 1Kకి వచ్చేస్తుంది, మహా అంటే 2K అవుతుంది. సో ఆ 1K 2Kకి ఈ సర్వర్స్ చాలు, ఈ 3 సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 సర్వర్స్ చాలు. దెన్ హౌ అబౌట్ దీస్ రెడ్ సర్వర్స్, ఈ రెడ్ కలర్లో ఉన్న డబ్బాలు?
సో దీస్ సర్వర్స్ నౌ హ్యావ్ బికమ్ అబ్సలీట్, అంటే వాటి యూసేజ్ లేదు, ఇంకా అవి అనవసరం. యూఆర్ గెటింగ్ ఇట్. సో అది ఓన్లీ ఎప్పుడైతే హెవీ ట్రాఫిక్ ఉందో అప్పుడే దాని వర్త్. అదర్వైజ్ అవి ఇంకా అవుట్డేటెడ్, అబ్సలీట్, వి డు నాట్ యూజ్ దెమ్, ఐ డు నాట్ యూజ్ దెమ్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ని ప్రొక్యూర్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్, సర్వర్స్ని పర్చేస్ చేయడం ఎక్స్పెన్సివ్, సెటప్ చేయడం ఎక్స్పెన్సివ్, వాటిని మెయింటైన్ చేయడం కూడా ఎక్స్పెన్సివ్. ఓకే, సో అంత ఈజీ కాదు. దీన్ని బేసికలీ డేటా సెంటర్ అంటారు. ఈ మొత్తం సెటప్ని సింపుల్గా డేటా సెంటర్ అనొచ్చు. అంటే సర్వర్స్, నెట్వర్క్, ఈ డేటాబేసెస్, ఎవ్రీథింగ్. ఈ డేటా సెంటర్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. వాటిని పర్చేస్ చేయాలి, వాటికి 24/7 కూలింగ్ మెకానిజం ఉండాలి, సెక్యూరిటీ ప్యాచెస్ ఉండాలి. ఓకే, సో అండ్ ఐటీ స్టాఫ్ని నేను రిక్రూట్ చేసుకోవాలి వాటిని మెయింటైన్ చేయడానికి, విండోస్ అడ్మినో, లైనక్స్ అడ్మినో. ఇదంతా ఇప్పుడు నాకు అడిషనల్ ఓవర్ హెడ్. ఓకే, మధు కిరణ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా? ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ మై బిజినెస్. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ మై బిజినెస్, నా ఈ కామర్స్ బిజినెస్ పైన. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నా ఫోకస్ మొత్తం ఈ డేటా సెంటర్ని మేనేజ్ చేయడం పైన పోతుంది. నా మార్జిన్స్ తగ్గిపోతున్నాయి, నా ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి వీటిని మేనేజ్ చేయలేక. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఛాలెంజ్ విత్ ఆన్ ప్రెమైసెస్. ఓకే, దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఛాలెంజ్ విత్ ఆన్ ప్రెమైసెస్ ఎన్విరాన్మెంట్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి క్లౌడ్ వచ్చింది. మరి క్లౌడ్ ఎలా వచ్చింది? సో బేసికలీ దిస్ ఇస్ ప్రాక్టికల్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని కొన్ని మార్కెట్లో కొందరు టాప్ ప్లేయర్స్ అబ్జర్వ్ చేశారు. మార్కెట్లో కొందరు టాప్ ప్లేయర్స్ ఈ ఛాలెంజ్ని అబ్జర్వ్ చేశారు అండ్ వాళ్ళు దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకున్నారు. ఓకే, సో ఈ ఛాలెంజ్ ఏంటిది? ఛాలెంజ్ ఈ సర్వర్స్ని మెయింటైన్ చేయడం కష్టం, డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయడం కష్టం. ఓకే, సో దానికి చాలా ఎక్స్పెన్సివ్ వర్క్ ఉంది. నా ఫోకస్ ఏమో బిజినెస్ మీద పెట్టాల్సింది, నేను డేటా సెంటర్ ఆపరేషన్స్ మీద పెట్టాల్సి వస్తుంది. సో ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మార్కెట్లో కొందరు ఓకే టాప్ ప్లేయర్స్. ఓకే, సో ఆ టాప్ ప్లేయర్స్, ఆ కంపెనీ పేర్లు ఏంటివి అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్. ఐఎమ్ సారీ, there is some problem with my, I'm extremely sorry, I should have checked it. Yeah, so Amazon, Microsoft and who else? గూగుల్. ఇలాంటి కొన్ని టాప్ కంపెనీస్. సో ఇలాంటి కొన్ని టాప్ కంపెనీస్ ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేశాయి. ఓకే, సో కొందరు అడుగుతున్నారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఏం లేదండి, మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన ఏంటిదంటే దర్ వాజ్ ఎ ప్రాక్టికల్ ఛాలెంజ్. ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయడం చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్కి చాలా కష్టం. ఎందుకు? ఆ సర్వర్స్ని కొనడం, సర్వర్స్ని మెయింటైన్ చేయడం, వాటికి సెక్యూరిటీ, వాటికి కూలింగ్, వాటికి ఐటీ స్టాఫ్, ఇవన్నీ మనం చేయలేం. అంటే ఒక చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ చేయలేవు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఓకే మార్కెట్లో కొందరు టాప్ ప్లేయర్స్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వీళ్ళు అబ్జర్వ్ చేశారు. వీళ్ళకి మనీతో ప్రాబ్లం లేదు. వీళ్ళు ఏం చేశారు? ఇలాంటి డేటా సెంటర్స్ని అక్రాస్ ద వరల్డ్, ఓకే ఇలాంటి డేటా సెంటర్స్ని అక్రాస్ ద వరల్డ్ ముందే సెటప్ చేసి పెట్టారు, ముందే సెటప్ చేసి పెట్టారు. వాళ్ళకి మనీతో ప్రాబ్లం లేదు. అండ్ వాళ్ళు ఏంటిది బల్క్లో పెడతారు. ఇప్పుడు నేను యాజ్ అ ఇండివిజువల్ 1 or 2 సర్వర్స్ కొనాలంటే ఎక్స్పెన్సివ్, ఆ 10-20 సర్వర్స్ కొనాలంటే ఎక్స్పెన్సివ్. బట్ వాళ్ళు బల్క్లో థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్, ల్యాక్స్ ఆఫ్ సర్వర్స్ ముందే డేటా సెంటర్స్ని అక్రాస్ ద వరల్డ్ సెటప్ చేసి పెట్టారు. అండ్ వాళ్ళు ఏం చేశారు? ఆ డేటా సెంటర్స్కి కొన్ని బ్రాండ్స్ ఇచ్చారు. ఇప్పుడు అమెజాన్ వన్ బ్రాండ్ ఏంటిది? AWS. సో మైక్రోసాఫ్ట్ వన్ బ్రాండ్ ఏంటిది? అజ్యూర్. సో గూగుల్ వన్ బ్రాండ్ ఏంటిది? GCP. ఓకే, సో దీస్ గైస్ హ్యావ్ కమ్ అప్ విత్ డేటా సెంటర్ సెటప్ అక్రాస్ ద వరల్డ్ అండ్ వాళ్ళు అనుకుని బ్రాండ్స్ ఇచ్చుకున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? ఈ గూగుల్ వాడైనా, మైక్రోసాఫ్ట్ వాడైనా, అమెజాన్ వాడైనా, మధు వై ఆర్ యూ వరింగ్ అబౌట్ యువర్ సర్వర్ మెయింటెనెన్స్? లీవ్ ఇట్ టు అస్. ఓకే, మాకు ఆల్రెడీ సర్వర్ సెటప్ ఉంది, డేటా సెంటర్ సెటప్ ఉంది, ఇంక్లూడింగ్ హైదరాబాద్లో ఉంది. ఓకే, ఇంక్లూడింగ్ హైదరాబాద్లో ఉంది. సో మా డేటా సెంటర్స్ నుంచి నీకు కావాల్సిన సర్వీసెస్ని ఓవర్ ద ఇంటర్నెట్ తీసుకో. వాట్ దీస్ గైస్ విల్ సే? మధు, యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ మెయింటైనింగ్ దీస్ సర్వర్స్. ఓకే, నీకు ఎప్పుడైనా సర్వర్ కావాలంటే నాకు చెప్పు. ఓకే, ఐ విల్ ప్రొవైడ్ యూ అండ్ ఈవెన్ యూ డోంట్ నీడ్ టు పే మనీ అప్ ఫ్రంట్. యూ డోంట్ నీడ్ టు పే మనీ అప్ ఫ్రంట్. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు చెప్పు, యూజ్ ఆర్ సర్వీసెస్. ఓకే, అండ్ మీరు ఎంతైతే వాడుకుంటారో దానికే మనీ పే చేయండి. వాట్ AWS సేస్, మధు,
యూ డోంట్ నీడ్ టు వరీ ఆఫ్ మెయింటైనింగ్ దిస్ సర్వర్స్. మీకు ఎప్పుడైతే ఆఫర్ రిలీజ్ చేస్తారో జస్ట్ ఇన్ఫార్మర్స్. ఓకే, ఆన్ ద ఫ్లై విల్ క్రియేట్ న్యూ సర్వర్స్. ఆన్ ద ఫ్లై విల్ క్రియేట్ న్యూ సర్వర్స్ ఆర్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ నేను సర్వర్స్ అంటే మీకు ఈజీగా అర్థమైందని సర్వర్ అంటున్నా. లెట్ us కాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆన్ ద ఫ్లై విల్ క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ మీకు ఎప్పుడైతే లోడ్ పెరుగుద్దో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పిన్అప్ చేస్తాం, ఆటో స్కేల్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని. లేదు లోడ్ లేదు, we will terminate those servers. It is not your headache, it is our headache. Who are we? We are cloud providers. Who are we? We are cloud providers. What do? We provide services over internet, over the internet. AIM services. Simple చెప్పాలంటే ఇక్కడ సర్వర్ సర్వీసెస్, కంప్యూట్ సర్వీసెస్, డేటాబేస్ సర్వీస్, నెట్వర్క్ సర్వీస్ అండ్ ఎనీథింగ్. ఓకే, రోబోటిక్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, ఈవెన్ ఏఐ సర్వీసెస్. ఇట్లా ఎన్నో సర్వీసెస్ వాళ్ళు ఓవర్ ద ఇంటర్నెట్ ఇస్తున్నారు. వాళ్ళే క్లౌడ్ ప్రొవైడర్స్. ఎవరు? వాళ్ళ బ్రాండ్స్ ఏంటివి? అమెజాన్ వన్ బ్రాండ్ ఏంటిది అంటే ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ వన్ బ్రాండ్ ఏంటిది అంటే అజ్యూర్, గూగుల్ వన్ బ్రాండ్ జీసీపీ. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? బెనిఫిట్ ఏంటిది? యాజ్ అ బిగినర్, యాజ్ అ ఎంటర్ప్రినర్ మధుకిరణ్ ఏమైతుండే ఇప్పుడు? ఫ్రీ అప్ అయిపోయాడు. సో ఆయనకు సర్వర్స్ని మెయింటైన్ చేసి ఆయన కళ్ళ ముందు మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడు అవసరమో అప్పుడు తెచ్చుకుంటాడు. ఆన్ ద ఫ్లై, ఆన్ డిమాండ్ సర్వీస్ అంటారు దీన్ని. ఏమంటారు బేసికల్లీ? ఆన్ డిమాండ్ సర్వీస్ అని కూడా అనొచ్చు. అంటే అవసరం ఉన్నప్పుడు వాడుకో. యూ డోంట్ నీడ్ టు పే మనీ అప్ ఫ్రంట్, యూజ్ అండ్ పే. ఓకే, సో ఇట్స్ కైండ్ ఆఫ్ యూజ్ అండ్ పే సర్వీస్. యూజ్ అండ్ పే సర్వీస్. ఎప్పుడు కావాలో అప్పుడు పే చేయి. నేను అడిగితే పోస్ట్ పెయిడ్ సర్వీస్ అని కూడా నేను అంట. పోస్ట్ పెయిడ్ సర్వీస్ వాడుకున్న తర్వాత పే చేయి. అదే క్లౌడ్ అండి. సింపుల్. డిడ్ యూ గెట్ ఇట్? లేమన్ వర్డ్ లో మీకు అర్థమైందా? హలో, డిడ్ యూ గెట్ దట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్? సో వాట్ ఈస్ క్లౌడ్? క్లౌడ్ ఈస్ సంథింగ్ విచ్ ఆఫర్స్ ద సర్వీసెస్, ఐటీ సర్వీసెస్, డేటా సెంటర్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అంటే, వెరీ లేమన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో లెట్స్ సే ఇప్పుడు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఐఎమ్ హైదరాబాదీ, ఐ ఫాండ్ ఆఫ్ బిర్యానీ. ఐ వాంట్ టు హ్యావ్ ఎ బిర్యానీ, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ బిర్యానీ. సో నాకు ఇక్కడ 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటేంటిది ఆన్ ప్రిమైసెస్ అప్రోచ్, ఇంకోటి ఏంటిది క్లౌడ్ అప్రోచ్. నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే. ఓకే, సో ఆన్ ప్రిమైసెస్ అప్రోచ్, క్లౌడ్ అప్రోచ్. ఆన్ ప్రిమైసెస్ అప్రోచ్ అంటే ఏంటిది? నా ప్రిమైసెస్లో, ఆన్ మై ప్రిమైసెస్ ఐ నీడ్ టు ప్రిపేర్ ద బిర్యానీ. సో నేనే చికెన్ షాప్ వెళ్ళాలి, నేనే చికెన్ తెచ్చుకోవాలి, నేనే మ్యారినేట్ చేయాలి, నేనే కుక్ చేయాలి, నేనే దమ్ పెట్టాలి, అండ్ ఫైనల్లీ నేనే తినాలి. ఓకే, నేను తినే సింగిల్ పీస్ చికెన్ బిర్యానీకి ఇంత బిల్డప్ అవసరం లేదు. దానికి బదులు ఇంకొక ఆప్షన్ ఏముంది? సింపుల్ క్లౌడ్ అప్రోచ్. అంటే నా ప్రెమైసెస్లో బిర్యానీ చేయను, నేను మొబైల్ తీసుకుంటాను, ఇంటర్నెట్ ఆన్ చేస్తాను, స్విగ్గీ ఆర్ జొమాటో యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు నచ్చిన రెస్టారెంట్ నుంచి, నచ్చిన బ్రాండ్ ఆఫ్ రెస్టారెంట్ నుంచి, యూ గెటింగ్ ఇట్, నచ్చిన బ్రాండ్ ఆఫ్ రెస్టారెంట్ నుంచి నాకు నచ్చిన బిర్యానీ, చికెన్ ఆర్ మటన్ బిర్యానీ, సింగిల్ పీస్ ఆర్ ఫ్యామిలీ ప్యాక్ ఆర్ జంబో ప్యాక్, వాట్ ఎవర్. ఓకే, ఓకే, నాకు నచ్చిన క్వాంటిటీ, నచ్చిన హోటల్, నచ్చింది నేను డైరెక్ట్లీ ఆర్డర్ పెడతాను. అది డైరెక్ట్లీ మా ఇంటి ముందుకే వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ పే చేస్తాను, ముందే మనీ పే చేయ, నా దగ్గరకు వచ్చిన తర్వాత ఐల్ పే. సో అదే క్లౌడ్ అప్రోచ్. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఫస్ట్ టైం యూజర్ అనుకోండి, స్విగ్గీ వాడు, జొమాటో వాడు ఫ్రీగా కూడా ఇస్తాడు, ఆఫర్స్ కూడా ఇస్తాడు. ఎస్ సార్, అదే క్లౌడ్ అప్రోచ్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఫస్ట్ టైం యూజర్స్కి ఓకే 6 months ఫ్రీగా ఇస్తున్నాడు. ఇంతకుముందు 1 year ఇచ్చేవాడు, ఇప్పుడు 6 months ఫ్రీగా ఇస్తున్నాడు, ఫ్రీ క్రెడిట్స్ ఇస్తున్నాడు. సో అదే క్లౌడ్. గెటింగ్ ఇట్? వీని డేటా సెంటర్స్ అక్రాస్ ద వరల్డ్ ఉన్నాయి. లెట్ మీ షో యూ. సో ఏడబ్ల్యూఎస్ వన్ మీకు ఫర్ సింప్లిసిటీ, మీకు ఈజీగా అర్థం కావడానికి జస్ట్ హిట్ ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కొట్టండి గూగుల్లో. యూ కెన్ సీ ఏడబ్ల్యూఎస్ అనే డేటా సెంటర్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నాయి. Yeah, where is this? Let it load. Yeah. సో ఈ మీరు ఏవైతే చూస్తున్నారో ఈ డాట్స్ అవన్నీ డేటా సెంటర్స్ ఐ థింక్. యా, సో మీరు ఇక్కడ చూస్తే యూ కెన్ సీ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నాయి. ఇండియాలో వచ్చేస్తే ముంబైలో ఉంది అండ్ హైదరాబాద్లో కూడా ఉంది. సో ఈ రకంగా
worldwide, across the world, we can use the data center services over the internet. That is what cloud. Did you all understand, my dear friends? Type yes. I am watching your messages. Everyone, type yes. Okay. We'll do deep dive later. First, మీరు అర్థం చేసుకోండి what is cloud. Good. Thanks. Yes. Yeah. Thanks for the confirmation. Now, okay. So maybe మీకు ఇందులో ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఏంటిదంటే, ఓకే, there are 3 టాప్ లేయర్స్: AWS, Azure, GCP, ఇంకా ఉన్నాయి, OCI, Oracle క్లౌడ్, వేరే వేరే క్లౌడ్స్ కూడా ఉన్నాయి. సరే సార్, మరి ఏ క్లౌడ్ నేర్చుకుంటే బాగుంటది? ఓకే, సో ఇప్పుడు మీరు మార్కెట్లో పోతే డివైడెడ్ టాక్ ఉంది. కొందరు అజ్యూర్ నేర్చుకోమంటారు, కొందరు అమెజాన్ AWS నేర్చుకోమంటారు, కొందరు GCP నేర్చుకోమంటారు. సో మరి ఏ క్లౌడ్ నేర్చుకుంటే బాగుంటుంది? ఈ క్వశ్చన్ మీకు కూడా ఉందా? ఎస్. ఓకే, ఎస్ అంట. సో లెట్ మీ క్లియర్ దట్. సో నన్ను అడిగితే సార్, ఏది నేర్చుకున్నా ఒకటే, ఏ క్లౌడ్ నేర్చుకున్నా ఒకటే. ఎందుకంటే అండర్లైన్ కాన్సెప్ట్ ఒకటే. మేబీ బ్రాండ్స్ మారుతాయి కానీ ఫీచర్స్ మారవు. సారీ, కాన్సెప్ట్ మారదు, ఫౌండేషన్ మారదు. అక్కడ బ్రాండ్ మాత్రమే మారదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే, ఇక్కడ మారుతుంది బ్రాండ్ కానీ క్లౌడ్ కాన్సెప్ట్ ఒకటే. ఓకే, సో మీరు అమెజాన్ AWS నేర్చుకున్నా, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ నేర్చుకున్నా, గూగుల్ GCP నేర్చుకున్నా ఒక్కటే. దిస్ ఇస్ సిమిలర్ టు కార్ డ్రైవింగ్. మీరు మారుతి కార్ డ్రైవ్ చేయడం నేర్చుకుంటే, కాన్ టు డ్రైవ్ ఆడి కార్, ఆర్ వైస్ వర్సా. మీరు ఒకవేళ ఆడి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే, కాన్ టు డ్రైవ్ హ్యుందాయ్ కార్ ఆర్ స్కోడా కార్? యూ క్యాన్, రైట్? సేమ్ అండి. సో బ్రాండ్స్ మారుతాయి కానీ అండర్లైన్ కాన్సెప్ట్ ఒకటే, క్లౌడ్ ఒకటే. కాకపోతే టర్మినాలజీ మారొచ్చు, ఫీచర్స్ మారొచ్చు, పేమెంట్ మారొచ్చు, ప్రైస్ వేరే ఉండొచ్చు. ఇక్కడ EC2 ఇన్స్టాన్స్ అంటాం సర్వర్ని AWS లో. మేబీ అజూర్లో ఏమంటారు? ఐ థింక్ VM అనేది అంటారు. సో అజూర్ VM. GCPలో ఐ థింక్ GCPలో కూడా VM అనే అంటారు. ఇక్కడ ఇంకేదో సర్వీస్ పేరు ఉంటుంది. ఇక్కడ S3 బకెట్ అంటారు. సో ఇక్కడ అజూర్ ఇంకేదో అంటారు. ఇక్కడనేమో క్లౌడ్ స్టోరేజ్ అంటారు GCPలో. ఇక్కడ EKS అంటారు, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ అంటారు. ఇక్కడనేమో అజ్యూర్ క్యూబర్నెటిస్ సర్వీస్ అంటారు. ఇక్కడనేమో గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ అంటారు. సో టర్మినాలజీ మారుద్ది కానీ అండర్లైన్ కాన్సెప్ట్ మారదు. ఓకే, సో మేబీ ప్రైజింగ్ మారుద్ది బట్ రిమైనింగ్ ఆల్ సేమ్. అండ్ మీరు ఒక క్లౌడ్ డెప్త్ గా నేర్చుకుంటే, మేబీ మీకు ఈ క్వశ్చన్ కూడా రావచ్చు, మీరు 3 క్లౌడ్స్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అంటే, 3 క్లౌడ్లు పైన నేర్చుకునే బదులు అట్లీస్ట్ ఒక క్లౌడ్ డెప్త్ గా నేర్చుకోండి, ఇన్ డెప్త్ నేర్చుకోండి. సో దట్ మీరు ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ అవసరం అనుకుంటే ఇంకో క్లౌడ్ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఒక కారు మీరు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేయడం నేర్చుకుంటే, ఇంకో కారు డ్రైవింగ్ చేయడం చాలా ఈజీ. ఎస్ సార్, ఇక్కడ కూడా అంతే అండి. ఓకే, సో మీరు ఒకవేళ AWS కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారనుకోండి, అజ్యూర్ నేర్చుకోవడం ఈజీ. లెట్సే మీరు AWS నేర్చుకోవడానికి లెట్సే 2 months పట్టింది, మీరు అజ్యూర్ నేర్చుకోవడానికి 20 days సరిపోద్ది. అండ్ సిమిలర్లీ అజ్యూర్ నేర్చుకోవడానికి మీకు 2 months పట్టింది, AWS నేర్చుకోవడానికి 20 days సరిపోద్ది. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్, ఏ క్లౌడ్ నేర్చుకున్నా ఒకటే. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మరి ఏది నేర్చుకుంటే బాగుంటుంది? మార్కెట్లో దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది? ఎస్, ఈ క్వశ్చన్ కూడా మీకు ఉండొచ్చు మైండ్లో. సో నన్ను అడిగితే ఇండియన్ మార్కెట్కి వస్తే AWSకే ఎక్కువ ఉందండి. ఓకే, సో AWS ఈజ్ అ పయనీర్ ఇన్ దిస్ క్లౌడ్. ఓకే, సో యాక్చువల్లీ ఈ క్లౌడ్ అనే కాన్సెప్ట్ని తెచ్చిందే AWS వాడు. ఇప్పుడు అజ్యూర్ అండ్ GCP వస్తున్నాయి కానీ ఎప్పటి నుంచో ఉంది AWSఏ. మార్కెట్లో 100 ప్రాజెక్ట్స్ ఉంటే ఇప్పటికీ టిల్ టుడే 50+ ప్రాజెక్ట్స్ AWSనే వాడతాయి. అండ్ మేబీ అజ్యూర్వి ఒక 30 to 35 ఉంటాయి, GCPవి 20 to 25. సబ్జెక్ట్ టు కరెక్షన్, మీకు జనరల్ అప్రోచ్ చెప్తున్నా. ఓకే, సో ఇది ఎగ్జాక్ట్ ఫిగర్స్ కావు. సో ఒకలా కంపేర్ చేసుకుంటే మేజర్ షేర్ AWSఏ తీసుకుంది ఈ రోజుకి కూడా. సో మరి ఎక్కువ ప్రాజెక్టులు AWS మీద రన్ అవుతున్నాయంటే, ఎక్కువ ఓపెనింగ్స్ కూడా AWS మీదనే ఉంటాయి, ఎక్కువ కాల్స్ కూడా AWS మీదనే ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం AWS ఎప్పటి నుంచో ఉంది కాబట్టి నేర్చుకున్న వాళ్ళు కూడా ఎక్కువ, కాంపిటీషన్ కూడా AWSకే ఎక్కువ ఉంది. సో దేని అడ్వాంటేజ్ దానికి, దేని డిసడ్వాంటేజ్ దానికి. ఒకవేళ మీరు AWS నేర్చుకుంటే మీకు కాల్స్ ఎక్కువనే ఉంటాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. అదే మేబీ మీరు GCPనో అజ్యూరో నేర్చుకున్నారు అనుకోండి, మీకు కాల్స్ తక్కువనే ఉంటాయి, కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది.
మేబీ ఎవరైనా మీకు ఇట్లా జీసీపీ నేర్చుకోండి, అజూర్ నేర్చుకోండి అంటున్నారంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని మీనింగ్. బట్ నన్ను అడిగితే స్టార్ట్ విత్ ఏడబ్ల్యూఎస్. ఓకే, ఒక్క క్లౌడ్ అనేది డెప్త్గా నేర్చుకోండి. అండ్ నేను రికమెండ్ చేసేది ఏడబ్ల్యూఎస్. ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే మేబీ మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కూడా కాల్స్ ఎక్కువ ఉంటాయి. సో దట్ మీరు ఎక్కువ ఇంటర్వ్యూ కాల్స్ అటెండ్ అయితే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ డే బై డే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ మల్టీ క్లౌడ్ ఎక్స్పర్ట్. అంటే అట్లీస్ట్ ఒక క్లౌడ్లో ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఇంకో క్లౌడ్లో బేసిక్స్ తెలిసి ఉండాలి. సో స్టార్ట్ విత్ ఏడబ్ల్యూఎస్. మేబీ డౌన్ ద లైన్ 1 year తర్వాతనో 2 years తర్వాతనో ఆర్ 6 months తర్వాతనో అజ్యూర్ ఫండమెంటల్స్ కూడా నేర్చుకోండి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా నేను స్టిల్ ఐ రికమెండ్ విత్ ఏడబ్ల్యూఎస్. ఎందుకు అంటే ఒకవేళ మీరు అజ్యూర్ నేర్చుకుంటే అది జనరల్లీ మైక్రోసాఫ్ట్ వంది. మీకు మైక్రోసాఫ్ట్ వంది తెలుసు కదా ఎలా ఉంటుంది, అన్నీ హ్యాండీ ఉంటాయి. మీరు నిజంగా ఎక్స్ప్లోర్ చేయలేరు క్లౌడ్ని. ఓకే, మీరు నిజంగా క్లౌడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మీరు కమాండ్ లైన్ ద్వారా నేర్చుకోవాలి. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యాండీ ఉంటాయి, మొత్తం ర్యాపర్ ఇచ్చేస్తాడు, మీరు చేసేది ఏమి ఉండదు, అన్ని రెడీగా ఉంటాయి. అదే ఏడబ్ల్యూఎస్లో అయితే మీరు డీప్ డైవ్ చేయగలుగుతారు. ఓకే, సో నాలెడ్జ్ వైజ్, కాన్సెప్చువల్ క్లారిటీ వైజ్ కూడా ఐ రికమెండ్ స్టార్ట్ విత్ ఏడబ్ల్యూఎస్. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఏది నేర్చుకున్నా ఒకటే అండి. ఓకే, సో అలా ఏం లేదు. నన్ను అడిగితే ఐ రికమెండ్ ఏడబ్ల్యూఎస్. వై? బికాస్ మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కూడా కాల్స్ ఎక్కువ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. డౌన్ ద లైన్ మళ్ళీ అజూర్ కూడా నేర్చుకోండి, ఆర్ జీసీపీ కూడా నేర్చుకోండి. లేదు మీ ప్రాజెక్ట్లో స్పెసిఫిక్గా అజూర్ వాడుతున్నారు, లెటర్ అజ్యూమ్ మీరు ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ ప్రాజెక్ట్లో స్పెసిఫిక్గా అజూర్ వాడుతున్నారు, ఆర్ మీ ప్రాజెక్ట్లో జీసీపీ వాడుతున్నారు, దెన్ డోంట్ లర్న్ ఏడబ్ల్యూఎస్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్లో అజూర్ వాడుతున్నారు కదా, గో ఫర్ అజూర్. ఆర్ లేదు మీ ప్రాజెక్ట్లో జీసీపీ వాడుతున్నారా, గో ఫర్ జీసీపీ. బట్ అదర్వైజ్ జనరిక్ వేలో అయితే స్టార్ట్ విత్ ఏడబ్ల్యూఎస్. గాట్ ఇట్ ఫ్రెండ్స్? మీకు క్లారిటీ వచ్చిందా? హలో, yes or no? Type yes, everyone. I'm watching your messages. All right. So now, సరే, మరి మన కోర్సులో ఏం కవర్ అవుతుంది? మన కోర్సులో ఏడబ్ల్యూఎస్ కవర్ అవుతుంది. సో ఈవెన్ ఐ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పర్టైజ్ ఆన్ ఏడబ్ల్యూఎస్. మోస్ట్ ఆఫ్ మై కెరీర్ ఐ వర్క్డ్ ఆన్ ఏడబ్ల్యూఎస్. సో ఐ కవర్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో కూల్, సో గుడ్. సో ఇదైతే మీకు క్లారిటీ వచ్చింది కదా. సో వీ విల్ బి లెర్నింగ్ ఏడబ్ల్యూఎస్. వీ విల్ బి డీప్ డైవ్ ఇన్ టు ఏడబ్ల్యూఎస్. మీకు ఏదో పైన చెప్పడం కాదు, దానిపైన నేను 1 month స్పెండ్ చేస్తాను క్లౌడ్ పైన. ఓకే, కూల్. నౌ ఓకే, సో యూ లెర్న్డ్ వాట్ ఈజ్ క్లౌడ్. ఓకే, సో నౌ ఆ క్లౌడ్లో ఏముంటుంది? సర్వర్స్ ఉంటాయి. మీకు ఇందాక చూపించాను కదా ఆ 3 rectangles. సో లెట్స్ సే అనుకుంటే ఇవి సర్వర్స్ కదా. ఆ సర్వర్స్తో ఎలా ఇంటరాక్ట్ కావాలి, రైట్? కోడ్ని డిప్లాయ్ చేయాలని అంటున్నాను. ఓకే, బాగుంది. ఆ సర్వర్లో సర్వర్ ఏంటిది? ఆ సర్వర్ దేనికైతే రిసోర్సెస్ ఉంటుందో సర్వర్, సిపియు, ర్యామ్, స్టోరేజ్. మరి ఆ సర్వర్తో ఎలా ఇంటరాక్ట్ కావాలి? ఓకే, ఎలా ఇంటరాక్ట్ కావాలి? ఆ సర్వర్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఆ సర్వర్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం ఇంటరాక్ట్ కావాలి. నౌ ద క్వశ్చన్ కమ్స్, వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? కెన్ ఎనీవన్ టెల్ or can anyone type? So what do you mean by operating system? I'm asking. Anyone would like to talk or would like to type? So what do you mean by operating system? So Google saying interface between human and machine. So Yatindra saying Windows and Linux, multi-user multitasking. Okay, see, good. So మీరందరూ కరెక్టే. సో పార్షల్లీ కరెక్టే. ఓకే, సో లెట్ మీ గివ్ యూ సింపుల్ అండర్స్టాండింగ్. సో బేసికల్లీ మీకు ఏదైతే ఆ సర్వర్ ఉందో ఆ సర్వర్ అనేది హార్డ్వేర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆ సర్వర్ ఏంటిది? అదొక హార్డ్వేర్. ఆ సిపియు, ర్యామ్, ఓకే, స్టోరేజ్, అదంతా హార్డ్వేర్. ఆ సర్వర్కి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, జావా కూడా రాదు. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సర్వర్కి తెలియదు. ఆ సర్వర్కి తెలిసింది ఏంటి తెలుసా? ఓన్లీ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అంతే. ఆ సర్వర్కి, ఆ హార్డ్వేర్కి తెలిసేది ఓన్లీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ కూడా ఎట్లా వెళ్తాయి? ఆన్ అండ్ ఆఫ్. 1 అంటే ఆన్, 0 అంటే ఆఫ్. సో ఆ సర్వర్కి తెలిసేది ఓన్లీ 1 and 0s, ఆన్ అండ్ ఆఫ్. దీన్నే బిట్స్ అండ్ బైట్స్గా ఉంటాయి, అంటే బేసికల్లీ బిట్స్గా చెప్పొచ్చు. సో
10 ఇట్లా 0 1 0 1 ఇట్లా సిగ్నల్స్ వెళ్తాయి సర్వర్కి. సో అది బిట్స్ రూపంలో వెళ్తాయి. ఓకే, 8 బిట్స్ కలిపితే ఒక 1 బైట్ అనుకుందాం. సో సర్వర్కి తెలిసేది ఏంటిది, ఓన్లీ బిట్స్ అండ్ బైట్స్ ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ రూపంలోనే వెళ్తాయి. మరి సర్వర్కి ఎట్లా మాట్లాడాలి అంటే, ఆ సర్వర్తో ఇంటరాక్ట్ చేయడానికి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇట్ ఈస్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ మెషిన్ అండ్ మ్యాన్. లెట్స్ ఇది మెషిన్ అనుకుంటే, మీ ల్యాప్టాప్ మీ హార్డ్వేర్ అనుకుంటే, మీ హార్డ్వేర్తో నేను ఇంటరాక్ట్ కావాలంటే మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిందే. ఓకే, ఇట్స్ ఇంటర్ఫేస్ బిట్వీన్ మెషిన్ అండ్ మ్యాన్, హ్యూమన్ అండ్ హార్డ్వేర్. ఇట్ ఇస్ అ యూజర్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హ్యూమన్ అండ్ హార్డ్వేర్. మనిషికి మెషిన్కి మధ్య అనుసంధానమే ఆపరేటింగ్ సిస్టమ్. అంతకు మించి అవసరం లేదు. అదొక సాఫ్ట్వేరే బై ద వే. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది? అదో సాఫ్ట్వేరే. దట్స్ అ మాస్టర్ సాఫ్ట్వేర్ విచ్ విచ్ విల్ లెట్ యూ టు టాక్ విత్ హార్డ్వేర్. ఓకే, దాని లోపల కెర్నల్ అని ఒకటి ఉంటుంది. ఆ కెర్నల్ మీ హార్డ్వేర్తో మాట్లాడుతుంది. ఇంతకు మించి అవసరం లేదు. ఒకవేళ మీరు సిఎస్సి ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఒక సెమిస్టర్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సెమిస్టర్ సబ్జెక్ట్. బట్ నౌ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వస్తే చాలు. వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ ఇంటర్ఫేస్ బిట్వీన్ మెషిన్ అండ్ మ్యాన్. ఓకే, సో హ్యూమన్ అండ్ హార్డ్వేర్. కూల్. సో మనం కూడా ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఆ సర్వర్తో ఇంటరాక్ట్ కావాలి కదా. మరి ఇంటరాక్ట్ కావాలంటే మనకు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసి ఉండాలి. మరి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలి సార్? మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఇందాక ఎవరు అంటున్నారు విండోస్ అని, లైనెక్స్ అని. సో మరి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలి, విండోస్ ఆర్ లైనెక్స్? సో ఆబ్వియస్లీ నేను విండోస్ లైనెక్స్ అని సెషన్ పెట్టినా కాబట్టి ఎస్ వీ విల్ బి లర్నింగ్ లైనెక్స్. మరి ఎందుకు లైనెక్స్ నేర్చుకోవాలి సార్? వై నాట్ విండోస్? ఓకే, వై నాట్ విండోస్? ఎస్ ఆర్ నో? సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, ఏ క్లౌడ్లో అయినా సరే 90% ఆఫ్ ద సర్వర్స్ లైనెక్స్ సర్వర్సే ఉంటాయి. ఓకే, సో ఆబ్వియస్లీ అందుకే మీరు లైనెక్స్ నేర్చుకోవాలి. మీరు క్లౌడ్తో డీల్ చేస్తారు కదా. ఇన్ఫ్యాక్ట్ ఆన్ ప్రెమైసెస్లో కూడా 90% ఆఫ్ ద సర్వర్స్ లైనెక్స్ సర్వర్సే ఉంటాయి. లెట్ మీ షో యూ మీమ్స్. దానిపైన కొన్ని జోక్స్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు గూగుల్లోకి వెళ్ళి క్లౌడ్ అండ్ లైనెక్స్ మీమ్స్ అని కొట్టండి. yes see lot of okay memes ఉన్నాయి. you can see. so dad, what are clouds made of? Linux servers mostly. ఇది చూడండి. mom, okay, so what are cloud made of? data, mostly Linux servers. నన్ను అడిగితే 99% Linux servers ఉంటాయి. సో ఆబ్వియస్లీ మీరు మరి క్లౌడ్లో ఎక్స్పర్ట్ కావాలి, డెవాప్స్ ఎక్స్పర్ట్ కావాలంటే మీకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఎక్స్పర్టైజ్, అట్లీస్ట్ కంఫర్ట్ అన్న వచ్చి ఉండాలి. సో దాట్స్ వై వీ విల్ బి లెర్నింగ్ లైనెక్స్. సో నౌ క్వశ్చన్ ఏంటిది అంటే, లైనెక్స్లో అంతేముంది? ఓకే, సో వై లైనెక్స్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ సర్వర్స్? దట్ యూ నీడ్ టు నో. ఓకే, మరి లైనెక్సే ఎందుకు అంత ట్రెండింగ్లో ఉంది, డిమాండ్లో ఉంది? సో బేసికల్లీ లైనెక్స్ ఏంటిది అంటే ఓపెన్ సోర్స్ అండి. విండోస్ కాదు. విండోస్ ఈజ్ అ ప్రొప్రైటరీ వర్షన్. ఓకే, ఎనీవే మనం ల్యాప్టాప్లో వాడేది అది వేరే, లేదు ఇండివిజువల్ యూజర్స్ కోసం. కానీ సో బట్ ఒక ది లెవెల్లో చూసుకుంటే లైనెక్స్ అనేది ఓపెన్ సోర్స్. ఓకే, సో విండోస్ అనేది లైసెన్స్డ్ వన్, మనీ పే చేయాలి. ఓపెన్ సోర్స్ అంటే ఏంటిది? ఫ్రీ టు యూజ్. దాని సోర్స్ కోడ్ మార్కెట్లో అవైలబుల్ ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. సరే లెట్ మీ okay, so let me type here properly. so Linux is a operating system. ఏంటిది లైనెక్స్ మీద అంత బెనిఫిట్స్ ఏమున్నాయి? ఫస్ట్ థింగ్ ఏంటిది? ఓపెన్ సోర్స్. ఓకే, సో దాని సోర్స్ కోడ్ మార్కెట్లో అవైలబుల్ ఉంది, ఫ్రీగా వాడుకోవచ్చు. అండ్ సెక్యూర్. మేబీ యూ కెన్ టైప్, మీలో లైనెక్స్ సెగ్మెంట్స్ ఉంటే యూ కెన్ టైప్ సెక్యూర్. చాలా సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ ఇప్పుడు విండోస్కి యాంటీవైరస్ లేకపోతే పనిచేయదు, లైనెక్స్కి అలా ఏం అవసరం లేదు. సో యాంటీవైరస్ అవసరం లేదు. రిలయబుల్, నమ్మొచ్చు. ఓకే, అంత ఈజీగా హ్యాకర్స్కి దొరకదు. ఓకే, సో వెరీ సెక్యూర్ అండ్ వెరీ స్టేబుల్. స్టేబుల్ అంటే సంవత్సరాల పాటు అట్లా ఉండిపోతుంది రన్నింగ్లోనే. ఓకే, సో ఇయర్స్ ఆఫ్ నో డౌన్ టైం. ఇప్పుడు విండోస్ చూడండి, ల్యాప్టాప్. ఇప్పుడు నా ల్యాప్టాప్ హంగ్ అయింది అనుకోండి, నేను ఏం చేస్తే వెంటనే రీస్టార్ట్ చేస్తా విండోస్ ల్యాప్టాప్. అదే లైనెక్స్కి సంవత్సరాలైనా కూడా రీబూట్ చేయాల్సిన పని లేదు. ఓకే, అంటే ఆల్మోస్ట్ జీరో డౌన్ టైం. ఆల్మోస్ట్
నాట్ 100%, బట్ యా ఆల్మోస్ట్ జీరో డౌన్ టైం. సంవత్సరాల తరబడి మనం చేయాల్సిన పని లేదు. సో రీస్టార్ట్ చేయాల్సిన పని లేదు. మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఓకే, మల్టీ యూజర్ మోడ్, మల్టీ టాస్క్ మోడ్, ఇలా చాలా ఉంటాయి. ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఓకే, సో ఫ్లెక్సిబుల్ సిఎల్ఐ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఇవి మనం చూద్దాంలేండి ఇవన్నీ ఏంటివి అనేది. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే లైనెక్స్ కి న్యాచురల్ గానే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ అడ్వాంటేజెస్ వల్ల అందరూ ఓకే, సో క్లౌడ్ లో వాళ్ళ సర్వర్స్ లో లైనెక్స్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఆల్ రైట్, యు గాట్ ఇట్. సరే, ఈ లైనెక్స్ ఎవల్యూషన్ చూద్దాం మనం ఫస్ట్ అయితే. ఓకే, లైనెక్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే లైనస్ టోరవాల్. ఓకే, లైనెక్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది లైనస్ టోరవాల్. సో ఆయన దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు అండ్ ఆ కోడ్ ని ఓపెన్ సోర్స్ చేశాడు. అంటే మార్కెట్ లో ఆ కోడ్ అవైలబుల్ ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. మీరు ఏం చేయండి అంటే గూగుల్లోకి వెళ్ళి సో లైనస్ టోరవాల్ అని కొట్టండి. సో లైనస్ టోరవాల్, యా, సో గిట్ హబ్ అని కొట్టండి. ఇది సో హీఈస్ ద గై. సో హీ హ్యాస్ డన్ అ గ్రేట్ సర్వీస్ టు మ్యాన్ కైండ్ అని అడిగితే ఆయన. సో ఈ లైనక్స్ టోరవాల్ లైనెక్స్, ఓకే, సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్, ఇన్ఫాక్ట్ అది కర్నల్ కోడ్, ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అనొద్దు, కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ కంప్లీట్ కర్నల్ సోర్స్ కోడ్ ని ఓపెన్ గా పెట్టాడు. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే, ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరోని ఓన్ ఫ్లేవర్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మధు ఉన్నాను, నా ఓన్ లైనెక్స్ కావాలనుకో, ఈ సోర్స్ కోడ్ పైన ఎక్స్ట్రా ఫీచర్స్ ర్యాప్అప్ చేసి మధు లైనెక్స్ అని నేను రిలీజ్ చేస్తాను ఇఫ్ ఐఎమ్ క్యాపబుల్. ఓకే, సో అలా. సో ఓకే, కూల్. ఐ హోప్ యూ గాట్ ఇట్. దీని సోర్స్ కోడ్ మార్కెట్లో ఉంది. సరే, దీని ఎవల్యూషన్ చూద్దామండి. సో ఇంతకన్నా ముందు మేబీ మీకు ఈ డౌట్ రావచ్చు, మీరు వినుండొచ్చు యూనిక్స్ అండ్ లైనెక్స్. మరి యూనిక్స్ లైనెక్స్ ఒకటేనా అండి? వాట్ యూ థింక్? ఓకే, ఆల్రెడీ టైప్ చేస్తారు లైనెక్స్ అండ్ యూనిక్స్ బోత్ ఆర్ సేమ్. సో లైనెక్స్ కేమ్ ఫ్రమ్ యూనిక్స్. ఇస్ ఇట్ ట్రూ? వాట్ యూ థింక్ ఫ్రెండ్స్? యూనిక్స్ లైనెక్స్ ఒకటేనా? గివ్ అ ట్రై, ఎనీవే ఐల్ ఎక్స్ప్లెయిన్. No, yes. Okay, so yeah, let me give you that understanding. నన్ను అడిగితే లైనెక్స్ యూనిక్స్ ఒకటే, నాట్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్. ఓకే, మీరు సైంటిఫిక్ గా టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం పోతే లైనెక్స్ వేరు, యూనిక్స్ వేరు. బట్ లేమన్ అండర్స్టాండింగ్ వస్తే లైనెక్స్ యూనిక్స్ ఒకటే. సింపుల్ గా చెప్పాలి అంటే సో దిస్ ఏంటిది, ఇప్పుడు కరోనా చూస్తే డెల్టా ఈజ్ ద వేరియంట్ ఆఫ్ కరోనా, ఓమ్రికాన్ ఈజ్ వేరియంట్ ఆఫ్ కరోనా. లైక్ దట్ లైనెక్స్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ యూనిక్స్. అంటే యూనిక్స్ ప్రిన్సిపుల్స్ ని బేస్ చేసుకొని ఈ లైనెక్స్ టోరవాల్ లైనెక్స్ ని ఇంట్రడ్యూస్ చేసిండు. ఓకే, యూనిక్స్ ప్రిన్సిపుల్స్ ని బేస్ చేసుకొని అవే ప్రిన్సిపుల్స్ పైన ఈ లైనస్ టోరవాల్ ఫ్రీగా రిలీజ్ చేసిండు కర్నల్ ని. దానికి లైనెక్స్ అని పేరు పెట్టిండు ఆయన పేరు మీద. ఇంతకంత ముందు ఓన్లీ యూనిక్సే ఉంటుండే. బై ద వే, ఒకప్పుడు యూనిక్సే ఉంటుండే అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. యూనిక్స్ ఫ్రీ కాదు. ఓకే, సో యూనిక్స్ ఈజ్ నాట్ అ ఫ్రీ వర్షన్. సో ఈ లైనెక్స్ టోరవాల్ ఏం చేసిండు అంటే ఈ యూనిక్స్ కెర్నల్ పైన యూనిక్స్ ప్రిన్సిపల్స్ ని తీసుకొని ఓన్ కెర్నల్ ని రిలీజ్ చేసిండు. ఓకే, యూనిక్స్ ప్రిన్సిపల్స్ ని తీసుకొని ఓన్ కెర్నల్ ని రిలీజ్ చేసిండు. 1 సెకండ్ ఫ్రెండ్స్, 8 అవుతుందా? లెట్స్ టేక్ అ బ్రేక్. మనం దీని హిస్టరీ మొత్తం బ్రేక్ తర్వాత చూద్దాం. సో వాట్ ఈస్ కర్నల్ అవన్నీ అడుగుతుంది కదా, విల్ టేక్ బ్రేక్. సో 8 అవుతుంది, 8:05 వరకు బ్రేక్ తీసుకోండి. కూల్, లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. హలో, కెన్ యూ హియర్ మీ? what I'll do, let me open. So anyone would like to talk so far? Any questions? So basically మనం ఏం డిస్కస్ చేసినాం, వై క్లౌడ్ అండ్ క్లౌడ్ యూసేజ్ ఏంటిది, క్లౌడ్ ఎందుకు కావాలి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటిది, అంతకన్నా ముందు ఆన్ ప్రిమైసెస్ ఎన్విరాన్మెంట్ ఏంటిది, ఇవి మనం డిస్కస్ చేసినాం. ఆ తర్వాత క్లౌడ్ తో ఇంటరాక్ట్ కావాలి, సర్వర్స్ తో ఇంటరాక్ట్ కావాలి అంటే వి నీడ్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? సో వి నీడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మనం నేర్చుకోబోయే ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో లైనెక్స్ ఫీచర్స్ ఏంటివి? ఆబ్వియస్లీ లైనెక్స్ కి కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయి. దాని వల్లనే 90% ఆఫ్ ద సర్వర్స్ లైనెక్స్ పైనే ఉంటాయి. లైనెక్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లైనస్ టోరవాల్. ఓకే, ఈ లైనెక్స్ ఎవల్యూషన్స్ మనం డిస్కస్ చేద్దాం.
So any questions so far, raise your hand, I'll allow you to talk. Any questions? Okay. Gopi, మాట్లాడండి. Gopi, you would like to talk? So Gopi, you raise your hand. Okay, others? Chalo then. I assume no questions. Nazma, మాట్లాడు. వెంకటేష్, ప్లీజ్. అన్న ఓపెన్ సోర్స్ అంటే ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఓపెన్ సోర్స్ మీన్స్ ఓకే, సో ఫ్రీ టు యూజ్. ఇప్పుడు మీరు ఇందాక నేను చూపించాను కదా, ఏం చూపించాను? లైనస్ టోరవాల్ లైనెక్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడు అని చెప్పాను. ఓకే, సో ఆ కోడ్ ఎక్కడుంది? ఆయన వెబ్ లో పెట్టేశాడు, ఇంటర్నెట్ లో ఎవరైనా వాడుకోవచ్చు. ఓపెన్ సోర్స్, ఫ్రీ టు యూజ్. జనరల్లీ అదే ఇప్పుడు నీ ఫేస్బుక్ కోడో ఇన్స్టాగ్రామ్ కోడో ఫేస్బుక్ వాడు ఇన్స్టాగ్రామ్ వాడు ఇలా ఓపెన్ గా పెట్టాడు, పబ్లిక్ రెపోలో పెట్టాడు, వాళ్ళ ప్రైవేట్ రెపోలో ఉంటుంది. బట్ లైనెక్స్ సోర్స్ కోడ్ ఈ లైనస్ స్టోర్ వాళ్ళు పబ్లిక్ గా పెట్టాడు, ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. అదే ఓపెన్ సోర్స్. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. అదర్స్ క్విక్. వెంకటేష్, వెంకటేష్ క్విక్. ఓకే, సో మీకు చివర్లో ఇస్తాను. ఐ అలౌ యూ టు టాక్ ఇన్ ద ఎండ్. సో కన్సిడరింగ్ ద టైమ్ కన్స్టెంట్ నేను ముందుకు వెళ్తాను. సో నౌ ఓకే, సో వి గాట్, సో వాట్ ఈజ్ లైనెక్స్? మరి దీని ఎవల్యూషన్ ఏంటిది అంటే, ఇంతకన్నా ముందు యూనిక్స్ అని ఉంటుండే. ఓకే, సో లైనెక్స్ కన్నా ముందు యూనిక్స్ అని ఉంటుండే. ఇది ప్రొప్రైటరీ వర్షన్, ఫ్రీ కాదు. ఇట్స్ ప్రొప్రైటరీ వర్షన్, లైసెన్స్డ్ వర్షన్, అండ్ చాలా ఎక్స్పెన్సివ్. మామూలుగా ఈ కొన్ని అప్పట్లో టాప్ ప్లేయర్స్ ఎవరు, ఇప్పుడు ఐబిఎం ఉంది కదా, సో ఐబిఎం వాడు వాని ఓన్ లైనెక్స్ ని రిలీజ్ చేశాడు, సారీ యూనిక్స్ ని. సో అప్పట్లో ఈ సర్వర్స్ ని వాడుకోవాలంటే మనీ పే చేయాల్సి వచ్చేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం అనే కంపెనీ వాడు అప్పట్లో ఏఐఎక్స్ అని ఒక లైనెక్స్ సర్వర్ ని రిలీజ్ చేశాడు. ఆ సర్వర్ ని ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే ఒక తర్వాత ఎప్పుడో వచ్చేది, దట్ టు వెరీ ఎక్స్పెన్సివ్. అలానే హెచ్పి కంపెనీ వాడు హెచ్పి యూనిక్స్ ని రిలీజ్ చేశాడు. ఇవన్నీ అందరికి అందుబాటులో లేవు అప్పట్లో. సన్ సోలారిస్ వాడు, సారీ సన్ మైక్రో సిస్టమ్స్ వాడు సన్ సోలారిస్ అని ఇంకో యూనిక్స్ ఫ్లేవర్ ని రిలీజ్ చేశాడు. సో ఇలా అప్పట్లో ఈ కొందరికి మాత్రమే అవకాశం ఉండేది ఇలాంటివి తీసుకోవడానికి. అండ్ దట్ టు ఎక్స్పెన్సివ్, ప్రొప్రైటరీ వర్షన్, కమర్షియల్ వర్షన్. సో తర్వాత ఈ లైనస్ అనే స్టూడెంట్, బేసికల్లీ హీఈస్ అ స్టూడెంట్, ఐ థింక్ స్వీడన్, ఓకే, స్కాండినేవియన్ కంట్రీ నుంచి, ఐఎమ్ నాట్ షూర్ మొత్తానికి. సో హీఈస్ అ స్టూడెంట్. ఇతను ఏం చేశారంటే వీటిని ప్రాక్టీస్ చేయడానికి, ఈ యూనిక్స్ ఓకే ఆపరేటింగ్ సిస్టమ్ ని ప్రాక్టీస్ చేయడానికి, ఓకే, ఆయన ఓన్ గా ఒక సోర్స్ కోడ్ రెడీ చేసుకున్నాడు, కర్నల్ రెడీ చేసుకున్నాడు. ఓకే, సో ఈ యూనిక్స్ ప్రిన్సిపల్స్ ని ప్రాక్టీస్ చేయడానికి ఈ యూనిక్స్ ప్రిన్సిపల్స్ మీద ఆయన ఓన్ గా కోడ్ రెడీ చేసుకున్నాడు. ఆ కోడ్ ని ఇంటర్నెట్ లో ఓపెన్ గా పెట్టాడు అందరికి. అదే ఓపెన్ సోర్స్, సింపుల్ గా చెప్పాలంటే. బట్ అది సూపర్ హిట్ అయింది. ఆయన ఏదో పర్సనల్ యూజ్ కోసం పెట్టుకున్నాడు ఆ లైనస్ టోరవాల్ ఆ సోర్స్ కోడ్ ని, బట్ దానివల్ల ఎందరికో హెల్ప్ అయిపోయింది. ఓకే, సో చాలా మంది ఏం చేశారు, ఇంకా ఈ పెయిడ్ వర్షన్ కాకుండా ఇటువైపు స్విచ్ అయ్యారు. ఎందుకంటే సేమ్ ఫీచర్స్ యూనిక్స్ ఏవైతే ఇస్తున్నాయో అవే ఫీచర్స్ లైనెక్స్ కూడా ఇస్తున్నాయి. సో అందరు ఇక్కడికి స్విచ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్స్ కర్నల్. అంటే ఒకవేళ కార్ తీసుకుంటే అది ఇంజన్ లాంటిది. చాలా మంది ఏం చేశారు, ఆ ఇంజన్ పైన వాళ్ళ ఓన్ డిజైన్ పెట్టుకొని ఓన్ లైనెక్స్ వర్షన్స్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు లైనక్స్ టోరవాల్ వాళ్ళది కెర్నల్ ఉంది. ఈ రెడ్ హ్యాట్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఓన్ ర్యాపర్ రెడీ చేసుకొని ఆర్హెచ్ఎల్ అని రిలీజ్ చేశారు, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్. అలానే ఉబంటు, ఓకే, డిబిఎన్ ఆర్ బ్లా 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 బ్లా, ఇవన్నీ నేను డిస్కస్ చేయట్లేను ఇప్పుడు. బట్ చాలా డిస్ట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? ఇక్కడున్న ఫ్రీ సోర్స్ నుంచి వచ్చాయి. గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? సో లైనస్ టోరవాల్ రెడీ చేసింది జస్ట్ కర్నల్. ఆ కర్నల్ పైన ఎవరైనా సరే ఓన్ ర్యాపర్ రెడీ చేసుకొని ఓన్ ఫీచర్స్ పెట్టుకొని రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైనా సరే మధు లైనక్స్ రిలీజ్ చేయొచ్చు. ఓకే, నాకు అంత టాలెంట్ ఉంది అనుకుంటే, క్యాపబుల్ అయితే. గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. సో ఈ లైనక్స్ ఆర్కిటెక్చర్ వెరీ వెరీ సింపుల్, ఏం లేదు. ఓకే, సో మీరు దీనిపైన ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు, జస్ట్ హై లెవెల్ అర్థం చేసుకోండి. హార్డ్వేర్ ఉంటుంది, సో హార్డ్వేర్ పైన కెర్నల్ ఉంటుంది, కెర్నల్ పైన మనం షెల్ కమాండ్ హిట్ చేస్తాం. మేబీ ఏదో ఒక అప్లికేషన్ ద్వారా ఆ షెల్ కమాండ్, లెట్స్ ఇక్కడ ఎండ్ యూజర్ ఉన్నాడు అనుకోండి, ఎండ్ యూజర్ అప్లికేషన్తో మాట్లాడతాడు ఆర్ యూటిలిటీతో మాట్లాడతాడు.
డైరెక్ట్ హార్డ్వేర్తో మాట్లాడు. ఓకే, ఆ అప్లికేషన్ షెల్ కమాండ్ హిట్ చేస్తుంది, లైక్ షెల్ కమాండ్స్, ఎల్ఎస్ కమాండ్, లైనెక్స్ కమాండ్స్ బేసికల్లీ. ఆ కమాండ్స్ కర్నెల్తో ఇంటరాక్ట్ అవుతాయి. కర్నెల్ హార్డ్వేర్కి అర్థమయ్యే భాషలో చెప్తుంది, అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇస్తుంది, జీరోస్ అండ్ వన్స్. నా ఓకే, సో హార్డ్వేర్ ఏం చేస్తుంది, మళ్ళీ అవుట్పుట్ కెర్నల్కి ఇస్తుంది, కెర్నల్ షెల్కి ఇస్తుంది. ఓకే, సో షెల్ అప్లికేషన్కి ఇస్తుంది. గెటింగ్ ఇట్? మనకి ఎండ్ యూజర్కి అవుట్పుట్ కనిపిస్తుంది. ఇదే లైనెక్స్ ఆర్కిటెక్చర్ హై లెవెల్లో, ఇంతకు మించి అవసరం లేదు. ఓకే, యు ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ ఎగ్జామ్. సో బేసిక్ అండర్స్టాండింగ్ వస్తే చాలు. ఓకే, ఇది లైనెక్స్ ఆర్కిటెక్చర్. సో నౌ ఓకే, యూ గాట్ ఇట్. మరి లైనెక్స్ మేజర్గా మనం చేయాల్సింది ఏంటిది అంటే, యాజ్ ఎ రియల్ టైమ్ డెవాప్స్ ఇంజనీర్ లైనెక్స్ కమాండ్స్ని ప్రాక్టీస్ చేయాలి. నాట్ దిస్ థియరీ, బట్ వీ నీడ్ టు డీల్ విత్ దిస్ సర్వర్. ఆ సర్వర్ లోపలికి వెళ్ళి ఆ సర్వర్తో ఇంటరాక్ట్ కావాలి, ఆ సర్వర్స్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, సిఐసిడి సెటప్ చేయాలి. సో వీ నీడ్ ఎ సర్వర్. మరి సర్వర్ ఎక్కడి నుంచి తెచ్చుకుందాం సార్? ఓకే, రైట్. సో వీ నీడ్ సర్వర్. మరి సర్వర్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో వెంకటేష్, యూ వాంట్ టు టాక్? దేవిక, యూ వాంట్ టు టాక్? యతేంద్ర, యూ వాంట్ టు టాక్? ఎస్ సార్, యతేంద్ర. రికార్డింగ్ ఆన్ చేయండి. రికార్డింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే ఓకే. Okay, so cool, thanks for informing me. Anyways, so now okay, coming to ఈ సర్వర్ని ఎలా డీల్ చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో మనం నేర్చుకోబోయేది లైనెక్స్. మరి ఈ లైనెక్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేద్దాం, సర్వర్ ఎక్కడ క్రియేట్ చేద్దాం? మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటిది అంటే, మీ ల్యాప్టాప్లోనే ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకోండి, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని. ఓకే, సో మీ ల్యాప్టాప్లోనే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోండి, అక్కడ కమాండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, రెండో ఆప్షన్ ఏంటిది, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ విఎంవేర్ వర్క్ స్టేషన్. అంటే వర్చువల్గా ఒక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసుకొని, మేబీ విఎంవేర్ వర్క్ స్టేషన్ అని కొన్ని ఉన్నాయి సాఫ్ట్వేర్స్. అవి ఏం చేస్తాయంటే మీకు మీ ల్యాప్టాప్లోనే మల్టిపుల్ ఇంకొన్ని మిషన్స్ని క్రియేట్ చేయడానికి స్కోప్ ఇస్తాయి. అలా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు విఎంవేర్ వర్క్ స్టేషన్. థర్డ్ ఆప్షన్ ఏంటిది అంటే, డైరెక్ట్లీ ప్రాక్టీస్ ఆన్ క్లౌడ్. ఓకే, సో ఏది బెటర్ అంటారు అంటే, 100% క్లౌడ్లోనే డైరెక్ట్లీ ప్రాక్టీస్ చేద్దాం. ఈ రకంగా మీరు క్లౌడ్తో ఇంటరాక్ట్ అవుతారు, లైనెక్స్ కూడా నేర్చుకుంటారు. సో ఓఎస్, మీ ల్యాప్టాప్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవడం, మీ ల్యాప్టాప్లో విఎంవేర్ వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ లైనెక్స్ ప్రాక్టీస్ చేయడం అవసరం లేదండి. వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు లెర్న్ క్లౌడ్ అండ్ లైనెక్స్ ఏంటిది అంటే, డైరెక్ట్లీ మీ లైనెక్స్ని క్లౌడ్లోనే ప్రాక్టీస్ చేయండి. అంటే క్లౌడ్లో ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఏడబ్ల్యూఎస్ వాడు ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తాడు, 6 months పాటు ఫ్రీ. క్లౌడ్లో ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఆ అకౌంట్లో సర్వర్ని అప్ చేయండి, ఆ సర్వర్ పైన కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే, సో డైరెక్ట్లీ క్లౌడ్లోనే ప్రాక్టీస్ చేద్దాం. నో నీడ్ ఆఫ్ దిస్ విఎంవేర్ వర్క్ స్టేషన్ ఆర్ ఓకే, సో ఫిజికల్ ల్యాప్టాప్. డైరెక్ట్లీ క్లౌడ్లోనే ప్రాక్టీస్ చేద్దాం, సో దట్ మీకు హ్యాండ్స్ ఆన్ అయిపోద్ది. ఐ నీడ్ అ వాలంటీర్. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే, మీలో ఎవరికన్నా లైవ్లో ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఐ థింక్ అనిల్, యు ఆర్ దేర్, గ్రూప్లో పింగ్ చేస్తారు కదా. కెన్ యూ షేర్ యువర్ డీటెయిల్స్? సో ఓకే, ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? ఓకే, సో ఫ్రీ టైర్ అకౌంట్ ఎక్స్పెక్ట్స్ మీ డీటెయిల్స్తో పాటు ఫ్రీ టైర్ అకౌంట్ ఎక్స్పెక్ట్స్ అ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్తో కూడా ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది, బట్ లిటిల్ స్లో. ఓకే, సో కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ కాదు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ డెబిట్ కార్డ్ పైన ఎనబుల్ అయ్యి ఉండవు. సో ప్రిఫరబుల్లీ క్రియేట్ ఇట్ విత్ క్రెడిట్ కార్డ్ అండ్ బీ అష్యూర్డ్ మీకేం మనీ కట్ కావు. ఒక 2 rupees కట్ అవుతాయి, మళ్ళీ ఆ 2 rupees క్రెడిట్ బ్యాక్ కూడా అవుతాయి. ఓకే, సో ఆర్ యు దేర్? అనిల్, ఆర్ యు దేర్? ఓకే, అనిల్ గ్రూప్లో అడిగారు కదా. ఆర్ ఎనీవన్ వుడ్ లైక్ టు create your AWS free tier account in live? Raise your hand.
ఐ థింక్ అనిల్ ఈమెయిల్ అడ్రస్ షేర్ చేశారు చాట్. I could not see. Anil, Allow him to talk. Anil, raise your hand, bro. Anil or Umar. Yeah, Anil or Umar, please. Anil, హలో sir. నాకు వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. యూ డోంట్ నీడ్ టు షేర్ హియర్. ఓకే, సో ఓకే ఏం డీటెయిల్స్ షేర్ ఒకటి మీ చేయమంటారు? క్రెడిట్ కార్డ్ పిక్ పంపించండి, ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ పంపించండి, మీ మెయిల్ ఐడి పంపించండి. ఆల్రెడీ షేర్ చేసాను కదా. ఒకసారి మళ్ళీ డాట్ బెటరా, మెసేజ్ కిందకి వెళ్ళిపోయినట్టు. ఓకే. ఓకే, సో బై ద వే ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో గూగుల్లోకి రండి, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్ అని కొట్టండి. ఓకే, సో యూ విల్ సీ ద లింక్స్. క్లిక్ 1 or 2 లింక్స్ క్లిక్ చేయండి. ముందు ఎలా ఉంటుండే అంటే 1 year ఫ్రీగా ఇచ్చేవాడు, బట్ ఆఫ్ లేట్ ఐ థింక్ జూలై 15th తర్వాత నుంచి ఓన్లీ 6 months ఫ్రీగా ఇస్తున్నాడు. న్యూ కస్టమర్స్కి పాలసీ చేంజ్ అయింది. ఒకప్పుడు 1 year ఫ్రీగా ఉంటుండే, నౌ 6 months ఫ్రీ. అందులో కూడా ఏం చేస్తున్నాడు, $200 క్రెడిట్ ఇస్తున్నాడు. ఫస్ట్ $100 క్రెడిట్ ఏమో అప్ ఫ్రంట్ ఇస్తున్నాడు, తర్వాత $100 క్రెడిట్ మీరు వాడుతున్న కొద్దీ పెంచుతూ ఉంటాడు. ఓకే, సో ఇది ఫ్రీ ప్లాన్ మనం వాడుకోబోయేది. యాజ్ అ బిగినర్, యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ క్లౌడ్ అండ్ డెవాప్స్, వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఫ్రీ టైర్ ప్లాన్. సో భయపడకండి, మనీ ఏం పడదు అన్లెస్ యూ మిస్యూజ్. మీరు మిస్యూజ్ చేస్తేనే బిల్ పడుద్ది. ఈవెన్ ఫస్ట్ టైం ఒకవేళ మీకు హెవీ బిల్ పడితే ఏడబ్ల్యూఎస్ వాళ్ళకు మీరు రిక్వెస్ట్ పెట్టొచ్చు, ఐఎమ్ ఏ బిగినర్, అన్నోయింగ్లీ ఐ ఎక్స్ప్లోర్ దిస్ సర్వీస్, ఐ గాట్ బిల్, కెన్ యూ వేవ్ ఆఫ్ అంటే వాళ్ళు వేవ్ ఆఫ్ చేస్తారు. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ వెరీ ఫస్ట్ టైం యూజర్స్కి దే ఆర్ వెరీ లిబరల్, జనరస్. చూడండి ఏమున్నాయి ఫ్రీ టైర్ ప్లాన్లో, $200 ఇన్ క్రెడిట్స్. ఓకే, సో 90 రూపీస్ అనుకుంటే $200, ఐ థింక్ మీకు చాలానే వస్తున్నాయి డబ్బులు. సో అరౌండ్ 19,000 అనుకోండి, ఆర్ ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, కన్వర్ట్ చేసుకోండి. అండ్ ఇవి కాకుండా కొన్ని ఫర్ ఎవర్ ఫ్రీ టైర్ యూసేజ్ ఉంటాయి, ఇంక్లూడ్స్ ఫ్రీ యూసేజ్ ఆఫ్ సెలెక్టివ్ సర్వీసెస్, అవి ఎప్పుడు ఉంటాయి ఫ్రీగా. సో నో చార్జెస్ ఇంకర్డ్ అన్లెస్ యూ స్విచ్ టు పెయిడ్ ప్లాన్. ఓకే, సో వర్క్ లోడ్ స్కేల్ బియాండ్ క్రెడిట్ థ్రెషోల్డ్స్, మీ క్రెడిట్ దాటిపోతే అప్పుడు బిల్ పడే ఛాన్స్ ఉంది, ఈ 200 క్రెడిట్స్ దాటిపోతే. ఎనీవే, సో లెట్స్ క్రియేట్ ఎ ఫ్రీ టైర్ ప్లాన్. సో AWS ఫ్రీ టైర్, క్రియేట్ అ ఫ్రీ అకౌంట్. ఓకే, అనిల్ తన డీటెయిల్స్ నాకు షేర్ చేశాడు, నేను లెట్ మీ డూ సైన్ అప్ ఫర్ AWS రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్. ఏంటి రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్? అనిల్ ఉప్పు3 EMI@gmail.com. చూడండి, ఏమైనా తప్పు చెప్తే, తప్పు టైప్ చేస్తే లెట్ మీ నో. లేదన్నా. ఓకే. అకౌంట్ నేమ్ వచ్చేసి ఐ విల్ కీప్ అనిల్ ఉప్పు. ఓకే, ఈ మెయిల్ ఓపెన్ చేసి వెరిఫై చేయాలి బ్రో, కైండ్లీ వెరిఫై. నీ మెయిల్కి ఒక కోడ్ వచ్చింది. నాట్ రిసీవ్డ్. ఓకే, స్పామ్ ఇచ్చింది. ఓకే. 9622 వెరిఫై. యా, గ్రేట్. సో వెరిఫికేషన్ డన్. సో నౌ ఏమడుగుతుంది, మీ రూట్ యూజర్ పాస్వర్డ్ ఏం పెట్టుకుంటారని అడుగుతుంది. నేను సేమ్ పెడతాను, అనిల్ ఉప్పు అనే పెడతాను. ఓకే, మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎనీవే, అనిల్ నేను నా నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను బెటర్. సో అనిల్ ఉప్పు @14. ఓకే, కన్స్ట్రెంట్ ఏమైనా ఉంటే ఆల్ రైట్. అనిల్ ఉప్పు @14.
I'll keep here. All right. Continue. Okay, sign up for AWS. Choose your account plan. Free, 6 months free. చూడండి ఇక్కడ 6 months free. Choose free plan. Okay, so contact information, personal use అని పెట్టండి. Full name Anil Uppu, phone number Anil 91 India. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అనిల్. 79 801. 878. ఓకే, రీజియన్ వచ్చేసి ఇండియా. అడ్రస్ ఓకే హైదరాబాద్ అనే పెడుతున్నాను. ఇట్స్ నాట్ ఎనీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఏం కాదు. సో ఓకే, ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. బట్ ఇది క్రాస్ చెక్ చేసుకోండి లోపు. కరెక్ట్? హైదరాబాద్ కాదన్నా ఓకే ఇట్స్ ఓకే, ఇది ఓకే, అడ్రస్ ఓకే, జస్ట్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకో. ఓకే మొబైల్ నెంబర్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. అడ్రస్ నో థ్యాంక్స్. నౌ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఓకే, సో వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి ఒక ₹2 ఆర్ $1 కట్ చేస్తారు. మళ్ళీ అది కూడా 3 to 5 days లో రీఫండ్ చేస్తారు. ఓకే, సో బిల్లింగ్ కంట్రీ ఇండియా. సో క్రెడిట్ కార్డ్ ఓకే, ఇది కూడా వచ్చినట్టుంది యూపీఐ ఆటోపే. బై ద వే ఎవరు కూడా ఆటోపే పెట్టుకోకండి. నెవర్ ఎవర్ కీప్ ఆటోపే. జనరల్లీ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం మీ కార్డ్ నుంచి డైరెక్ట్లీ ఎవరు డబ్బులు తీసుకోరు అన్లెస్ మీరు ఆటోపే పెడితే తప్ప. సో ఆటోపే పెట్టకండి. తెలుసో తెలియక బిల్లు పడ్డా కూడా మీరు ఎస్కేప్ కావచ్చు. సో డోంట్ కీప్ ఆటోపే. క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్. సో నేను క్రెడిట్ కార్డ్ పెడుతున్నాను. నేను ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ స్టాపింగ్ ద స్క్రీన్ షేరింగ్. సో ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ అనిల్స్ క్రెడిట్ కార్డ్ నేను ఏం చేస్తున్నాను అంటే స్క్రీన్ షేరింగ్ ఆపేస్తున్నాను. ఓకే, సో లెట్ మీ ఎంటర్ హిస్ కార్డ్ డీటెయిల్స్. ఓకే, ఎక్స్పైరేషన్ నీ సివివి నాకు వాట్సాప్ చేయవా అనిల్? అనిల్, ఐ నీడ్ యువర్ సివివి. వాట్సాప్ చేయవా? షేర్ ఓకే ఓకే షూర్. ఇక్కడ పాన్ కార్డ్ కూడా అడుగుతుంది. డూ యూ హ్యావ్ ఎ పాన్ కార్డ్ అని. మీ ఇష్టం, పెడితే పెట్టుకోండి లేకపోతే లేదు. ఇట్స్ నాట్ దట్ క్రిటికల్. ఓకే, నేను తన డీటెయిల్స్ ఎంటర్ చేశాను అండ్ నేను ప్రొసీడ్ అవుతున్నాను. వెరిఫై అండ్ కంటిన్యూ. ఓకే, సో మేబీ మీకు కనిపించకపోవచ్చు. నౌ అనిల్, కెన్ యూ టెల్ దట్ ఓటీపీ? ఓకే, ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. సో నేను అనిల్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ నౌ. ఇంకా చూడండి రాలేదన్నా. ₹2 కట్ అవుతాయి. ఈ మొబైల్ నెంబర్కి వస్తుంది ఏదైతే చూడు. అదేనా సేమ్. ఓకే, మీన్ వైల్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆర్ ఎల్స్ ఐల్ రీసెండ్ జీమెయిల్ ఒకసారి రిఫ్రెష్ చేసి and that's it. So this way we can create our AWS free tier account. Okay, absolutely free for 6 months and star mark పైన ఉంది కండిషన్ సప్లై. మీరు మిస్యూజ్ చేయకపోతే చాలు. సో ఏంటంటే మళ్ళీ ఓకే, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. ప్రైమరీ పర్పస్ ఆఫ్ అకౌంట్ రిజిస్ట్రేషన్. ఎందుకు ప్రైమరీ పర్పస్ ఏంటిది? పర్సనల్ యూజ్ అని పెట్టండి, లేదంటే అకాడమిక్ అని పెట్టుకోండి. పర్సనల్ యూజ్. ఓనర్షిప్ టైప్ ఏంటిది? ఇండివిజువల్ పెట్టండి. సో డాక్యుమెంట్ టైప్ ఓకే, ఇవన్నీ ఈ మధ్యలో వచ్చినాయి, ముందు ఇంత అడగకపోయేది. పాన్ కార్డ్, ఇండియా డాక్యుమెంట్ టైప్ పాన్ కార్డ్ ఉంది కదా, ఆర్ ఉందమ్మా. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, వాట్ ఎవర్. సో డ్రైవింగ్ లైసెన్స్. సో ఏం పెట్టమంటావు? పాన్ కార్డ్ పెట్టాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ప్లీజ్ షేర్. ఓకే
08 08 03 03 28. 28. ఓకే. సి సి అంతేనా? అంతే. ఓకే. అమ్మో ఇదంతా అడుగుతుంది. ఇమేజ్ కూడా అడుగుతుంది. ఉందా Let ఫోటో me ఉందా? share. ఓకే. ఐ విల్ స్టాప్ షేరింగ్. సో తన పాన్ కార్డ్ని అప్లోడ్ చేశాను. సైన్ అప్ ఫర్ AWS, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. మళ్ళీ ఇండియా 91 ఇండియా. మళ్ళీ ఒకసారి అంతేనా? ఫైనల్ వెరిఫికేషన్ అనుకుంటా. సెక్యూరిటీ వెరిఫికేషన్ ఏంటిది ఇది? సో నాకు వినిపించా, నేను టైప్ చేసా. డన్. కోడ్, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. కోడ్ చెప్పు. 8615. So that's it, friend. This is how you create your free tier account. సో టాస్క్ ఫర్ యూ. సో ఎవ్రీడే టాస్క్ ఉంటుంది. ఈ రోజు టాస్క్ ఏంటిది? బై టుమారో మీ అందరూ మీ ఫ్రీ టైర్ AWS అకౌంట్ని రెడీ పెట్టుకోండి. సో కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు కాల్ చేయండి, డౌట్ సెషన్స్లో జాయిన్ కండి. బట్ ప్లీజ్ క్రియేట్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు ఈ రోజు క్రియేట్ చేసుకుంటే అది యాక్టివేట్ కావడానికి 24 hours టైం తీసుకుంటుంది. మధ్యలో ఏమైనా వెరిఫికేషన్ మిస్ మ్యాచ్ అయినా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మిస్ మ్యాచ్ అయినా మళ్ళీ వాళ్ళు హోల్డ్లో పెడతారు. సో బెటర్ ఎంత తొందర అయితే అంత తొందర క్రియేట్ చేసుకోండి. ఎందుకు? మనం మళ్ళీ ప్రాక్టీస్ దీనిపైనే చేయాలి. అండ్ జెన్యున్గా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే, మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉండి మీకు జెన్యున్గా ప్రాబ్లం ఉంటే ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి 1 week ఫ్రీ టైర్ అకౌంట్ మేమే ఇస్తాం. 1 week పాటు మీరు ఫ్రీగా వాడుకోండి. అది ఎందుకు? మీ ప్రాక్టీస్ ఆపొద్దు అని. ఓకే, మీకు అకౌంట్లో ఏదైనా రీజన్ షో స్టాపర్ కావద్దు. అందువల్లే 1 week కోసం మేము ఫ్రీగానే ఇస్తాము. అలా ఎవరైనా ఉంటే చెప్పండి. సో జెన్యున్గా మీకు క్రెడిట్ కార్డ్ అరేంజ్ కావట్లేదు, లేదంటే ఇంకేదో ప్రాబ్లం ఉంది, మీకు టెంపరీ బేసిస్లో ఒక 1 week కావాలి అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ విల్ ఆఫర్ యూ అ ఫ్రీ టైర్ అకౌంట్ ఫర్ 1 week. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకసారి మనం ఈరోజు ఏం డిస్కస్ చేసినామో రివైజ్ చేసుకుంటే చూడండి. మనం అసలు బేసికల్ ఈరోజు ఏం డిస్కస్ చేసినాం? సో అసలు ఆన్ ప్రెమైసెస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది? సో బేసికల్ ఆన్ ప్రెమైసెస్ అంటే ఏంటిది? యూ ఓన్ అండ్ యూ మేనేజ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. బేసికల్లీ యువర్ ఓన్ డేటా సెంటర్. అందులో ఏముంటాయి? ఎనీథింగ్. ఓకే, సర్వర్స్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, పవర్ సప్లై కానీ, కూలింగ్ మెకానిజం కానీ, సెక్యూరిటీ, IT స్టాఫ్ ఇవన్నీ మీరే చూసుకోవాలి. అదే క్లౌడ్ అయితే someone else will do. So using someone else's computer over the internet. సో మనం ఇక్కడ ఎవరి కంప్యూటర్ వాడతాం? We will use AWS resources. So instead of owning and managing our own infrastructure. సో ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించాను. ఒకవేళ ఆన్ ప్రెమైసెస్ అయితే అన్నీ నేనే చూసుకోవాలి. I need to purchase a server, I need to procure the server, I need to set up the OS, I need to set up the networking, I need to handle the power. ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాలి. అండ్ దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? నా ఫోకస్ మొత్తం పోతుంది. అండ్ అడిషనల్ ఓవర్ హెడ్ ఐ డోంట్ వాంట్. ఓకే, టేక్స్ టైమ్, హై కాస్ట్, రిసోర్స్, రిక్వైర్స్ ఎక్స్పర్టైజ్ అండ్ చాలా ఎనర్జీ, ఎఫర్ట్ అన్నీ పోతాయి. అదే క్లౌడ్ అయితే జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నట్టు విల్ క్రియేట్ ద సర్వర్ అండ్ విల్ చూజ్ అవర్ సర్వర్ రిక్వైర్మెంట్. వి విల్ పే పర్ ఆర్ విల్ పే పర్ యూసేజ్. ఎంత వాడితే అంతే పే చేయండి. పోస్ట్ పెయిడ్ సర్వీస్, ముందు వాడుకో తర్వాత పే చేయి. అండ్ స్కేల్ అప్, స్కేల్ డౌన్ ఎనీ టైమ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఎస్ సార్ నో? ఓకే, సో రిజల్ట్ ఏంటిది? ఫాస్ట్, ఫ్లెక్సిబుల్ అండ్ ఫ్రెండ్లీ. మీకు పెద్ద హెడేక్ ఉండదు ఇంకా. సో ఇవన్నీ మనం క్లౌడ్ గురించి మాట్లాడుకున్నాం. సో వై క్లౌడ్ పాపులర్ ఇవన్నీ ఉన్నాయి. హై అవైలబిలిటీ, హై స్కేలబిలిటీ, ఫాస్టర్ టు స్టార్ట్, నో హార్డ్వేర్ టు బై అండ్ గ్లోబల్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ బై ద వే స్టిల్ ఇప్పటికీ కొన్ని కంపెనీస్ ఆన్ ప్రెమైసెస్ వాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ డేటా సెన్సిటివ్.
వాళ్ళు క్లౌడ్ని నమ్మరు. ఇప్పుడు బ్యాంక్ ప్రాజెక్టులు, డిఫెన్స్ ప్రాజెక్ట్స్, ఓకే, ఈ బ్యాంక్ ప్రాజెక్ట్స్, డిఫెన్స్ ప్రాజెక్ట్స్, సెక్యూరిటీ ప్రాజెక్ట్స్, వాళ్ళు క్లౌడ్ని నమ్మలేరు. దో క్లౌడ్ ప్రామిసెస్ సెక్యూరిటీ, బట్ నమ్మరు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ ఓన్ డేటా సెంటర్ని మెయింటైన్ చేసుకుంటారు. ఓకే, ఫ్యూ కంపెనీస్ స్టిల్ ప్రిఫర్ ఆన్ ప్రిమైసెస్. ఓకే, దేనికైతే స్ట్రిక్ట్ డేటా సెక్యూరిటీ లాస్ ఉంటాయో, ఓకే, సో అలాంటి వాళ్ళు క్లౌడ్ని తీసుకోరు, నమ్మరు. అవి లెగసీ అనొచ్చు ఓ రకంగా చెప్పాలంటే. అండ్ తర్వాత మనం ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చినాం. సో లైనెక్స్ బేసిక్స్. ఎందుకు లైనెక్స్ నేర్చుకోవాలి? వై నాట్ విండోస్? ఎందుకు లైనెక్స్? ఇట్స్ ఫ్రీ, ఇట్స్ స్టేబుల్, ఇట్స్ లైట్ వెయిట్, ఇట్స్ సెక్యూర్, అండ్ మనం ఎంతైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. దట్స్ వై 90% ఆఫ్ ద సర్వర్స్ యూజ్ లైనెక్స్. వై నాట్ విండోస్? విండోస్ బేసికలీ డిజైన్ ఫర్ డెస్క్టాప్ GUI. ఓకే, సో అండ్ దానికి లైసెన్స్ కావాలి. నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్ సర్వర్స్. మీకు డిఫరెన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఓకే, కాస్ట్ పరంగా చూసినా, పర్ఫార్మెన్స్ పరంగా చూసినా, ఆటోమేషన్ పరంగా చూసినా, క్లౌడ్ సపోర్ట్ పరంగా చూసినా, లైనెక్స్ ప్రివైల్స్. లైనెక్స్కి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఓకే, సో దట్స్ వై వి యూజ్ లైనెక్స్. అలానే విండోస్ వేస్ట్ అంటే అలా కాదు, దేని అడ్వాంటేజ్ దానికి ఉంది. బట్ ఇక్కడ మనకు డెవాప్స్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్స్పెక్టివ్లో మనం లైనెక్స్ నేర్చుకోవాలి. ఓకే, సో అంతకన్నా ముందు యూనిక్స్ ఉంటుండే. సో లైనస్ టోరవాల్, ఇన్స్పైర్డ్ బై యూనిక్స్, ఆయన యాజ్ అ స్టూడెంట్ హీ ఇన్వెంటెడ్ లైనెక్స్. అది ఓపెన్ సోర్స్, ఫ్రీ, అండ్ ఫ్రీగా పెట్టారు. సో అప్పటి నుంచి అది కమ్యూనిటీ డ్రివెన్ అయింది. ఎందరో దానికి కంట్రిబ్యూట్ చేశారు. మీరు చూడండి, ఆ లైనెక్స్ టోరవాల్ గిట్హబ్ చూస్తే 5,000+ కంట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో అంటే హ్యూజ్ కమ్యూనిటీ ఉంది. నాట్ 5,000+, సారీ, 17,316 కంట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఓకే, సో యా, కమ్యూనిటీ డ్రివెన్, రన్స్ ఎవ్రీవేర్, క్లౌడ్, మొబైల్ సర్వీసెస్. మీకు డిఫరెన్సెస్ కూడా చూపించాను. యూనిక్స్ ప్రొప్రైటరీ, లైనెక్స్ ఓపెన్ సోర్స్. ఇది పెయిడ్, ఇది ఫ్రీ, ఇది లిమిటెడ్ వెండర్స్. లైక్ చెప్పాను కదా, HP, AIX, సన్ సోలారిస్. ఓకే, సో IBM, సంథింగ్ లైక్ దట్. హ్యూజ్ కమ్యూనిటీ, హైలీ కస్టమైజబుల్, used everywhere. And by the way, now Linux is everywhere. Android Linux है, AWS Linux है, Google Linux है, Facebook Linux. 90% of the internet relies on Linux. So simple గా చెప్పాలి అంటే Linux is the backbone of cloud. సో మేజర్ డిస్ట్రిబ్యూషన్స్ ఫ్యామిలీస్ ఏంటివి? సో బేసికల్లీ లైనెక్స్ ఇస్ కర్నల్ కాబట్టి దానిపైన ఎవరైనా ర్యాపర్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైనా మధు లైనెక్స్ అని రిలీజ్ చేయొచ్చు. సో చాలానే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చూస్తే RHEL, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్, ఉబంటు, ఓకే, సో అమెజాన్ లినక్స్, DBN, ఇవన్నీ మనం చూద్దాం. ఫెడోరా, ఓకే, ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసినాం, అండ్ AWS ఫ్రీ టైర్ ప్లాన్ డిస్కస్ చేసినాం. ఇంతకు ముందు 1 year ఉంటుండే, ఇప్పుడు న్యూ అకౌంట్స్కి మాత్రం ఓన్లీ 6 months, అండ్ అది కూడా $200 క్రెడిట్స్ వస్తాయి. సైన్ ఇన్ అయినప్పుడు $100 వస్తాయి. ఇప్పుడు మనం సైన్ ఇన్ అయినాం అనిల్, అతనికి $100 వచ్చి ఉంటాయి. తర్వాత ఓకే, సో మెల్లిమెల్లిగా ఇంకో $100 వస్తాయి. వ్యాలిడిటీ 6 months ఉంటుంది, ఆర్ ఆ క్రెడిట్స్ ఉన్నంత వరకు ఉంటుంది. విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. సో జాగ్రత్తగా వాడండి. ఒకప్పుడు అలా లేకపోతుండే. సో నో చార్జెస్ అన్లెస్ యూ అప్గ్రేడ్ టు పెయిడ్ ప్లాన్. ఓకే, ఇంతకుముందు 1 year ఉంటుండే. సో ఓల్డర్ AWS అకౌంట్స్ ఇప్పటికీ ఎవరైతే జూలైకి ముందు క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ 1 year ఫ్రీ టైర్ ప్లాన్ ఉంది. బట్ కొత్త అకౌంట్స్కి మాత్రం 6 months ఫ్రీ టైర్ ప్లాన్ ఉంది. ఓకే, AWS ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న ఈ రోజు డేట్ ప్రకారం నేను మీకు చెప్తున్నాను. మేబీ ఇంకో 6 months తర్వాతనో 4 months తర్వాతనో చేంజ్ అయినా అవుతుంది. వి డోంట్ నో. ఓకే, అందుకే ఎప్పటికప్పుడు AWS అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయాలి. నేను క్లాస్లో చెప్తాను ఎలా చెక్ చేయాలి, ఏం చేయాలనేది. సో అండ్ కొన్ని సర్వీసెస్ ఆల్వేస్ ఫ్రీ. ఇప్పుడు ఈ AWS లాంబ్డా, అమెజాన్ S3, DynamoDB, ఇవన్నీ ఎప్పటికీ ఫ్రీ. ఓకే, సో కొంత ఒక లిమిట్ వరకు ఎప్పటికీ ఫ్రీ. And all right guys, so hope you got it. Any questions? If no questions, okay, I'm done with from my side. Now I'm open for your questions. Raise your hands, I'll allow you to talk. Raise your hands. I request you to raise your hand. Are making questions lekapothe lower your hands. I'm lowering your hands. So now please raise your hand.
నేను అందరి హ్యాండ్స్ లోవర్ చేశాను. విష్ణువర్ధన్ ప్లీజ్ మాట్లాడండి. వరుణ్ మాట్లాడండి. సార్ ఆల్రెడీ ఇప్పుడు సేమ్ మొబైల్ నంబర్ సేమ్ మెయిల్ పైన మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయండి సార్. సేమ్ మొబైల్ నంబర్ పైన సేమ్ మెయిల్ పైన బేసికల్లీ ఒకప్పుడు చేస్తుండే, కానీ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు స్మార్ట్ అయ్యారండి. చాలా మంది ఏం చేస్తుండంటే బిల్లులు జనరేట్ చేస్తుండ్రు వేలకు వేలు, ఆ బిల్లులు పే చేయట్లే. సరే ఫస్ట్ టైం వేవ్ ఆఫ్ ఫెసిలిటీ ఉంది, అది కూడా సరిగ్గా వాడుకోవట్లే. సో ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే సస్పెండ్ చేస్తుంది ఆ అకౌంట్ని సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా ఏ క్రెడిట్ కార్డ్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ, ఏ మొబైల్ నెంబర్తో అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ, ఏ మెయిల్తో అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ ట్రాక్ చేస్తున్నారు. అందుకే కొన్నిసార్లు ఇష్యూస్ క్రియేట్ చేస్తుండ్రు. ఓకే, నా సజెషన్ ఏంటిది అంటే, ఒకవేళ మీకు అట్లా ఆల్రెడీ ఒక అకౌంట్ వాడినరు, దాని బిల్ అట్లనే పెండింగ్ ఉంది, మీరు కట్టలేరు, వదిలేసిండ్రు, సస్పెండ్ అయిపోయింది అనుకుంటే బెటర్ కొత్త మొబైల్ నంబర్ తోటి, కొత్త మెయిల్ ఐడి తోటి, ఓకే, సో ఆ న్యూ మొబైల్ నంబర్, న్యూ మెయిల్ ఐడి అండ్ న్యూ క్రెడిట్ కార్డ్ తోటి క్రియేట్ చేసుకోండి. ఓకే 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 సార్. సో అదర్స్ నెక్స్ట్, హూ ఎల్స్? Sir, can we use debit card? ట్రై ఇట్, అక్కడ ఉంది కదా డెబిట్ కార్డ్ ఆప్షన్. బట్ Sir. ఒకటేంటి అంటే ఆ డెబిట్ కార్డ్కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయి ఉండాలి. మీకు ఏమైనా ఫెయిల్యూర్ Okay. అయింది అనుకోండి, కాల్ యువర్ కస్టమర్ కేర్. Okay, sir. ఓకే, సో కొంచెం సతాయిస్తుంది, డెబిట్ కార్డ్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్. ఓకే, సో Okay, sir. ఇట్స్ ఓకే, ట్రై ఇట్. And can we, I mean, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ లో లాగిన్ అయిన తర్వాత ఇంకో ల్యాప్టాప్ లో లాగిన్ యా నో ప్రాబ్లం, అవచ్చా? ఎక్కడ నుంచైనా కావచ్చు. క్లౌడ్ లో ఎలాంటి Okay. రెస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, ఎనీ ల్యాప్టాప్. Okay, sir. నెక్స్ట్ ఉమర్ ప్లీజ్ టాక్. పవన్ కుమార్ ప్లీజ్ టాక్. ఆల్రెడీ ఆ మెయిల్ ఐడికి మేబీ నేను చేసి ఉంటా ఎప్పుడు లాంగ్ బ్యాక్, గుర్తులేదు, సస్పెండ్ అని చూపిస్తుంది. కొత్త మెయిల్ ఐడి అదే. కొత్త మొబైల్ నెంబర్ ఓకే, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకో. ఒకవేళ ఇష్యూస్ వస్తే మొత్తం చేంజ్ అయ్యి. ఓకే, దట్ ఈస్ ప్రాబ్లం. ఒకప్పుడు అలా ఉండకపోయేది. సో మనమే దాన్ని మిస్యూజ్ చేసి వాళ్ళు డే బై డే టైట్ చేస్తున్నారు సెక్యూరిటీ. ఓకే, మధు గారు ఆఫ్లైన్ క్లాసెస్ అయితే టైమింగ్స్ ఏముంటాయి? సేమ్ టైమింగ్ సార్. ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి తేడా ఏమి ఉండదు. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ కూడా నడుస్తుంది. ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో క్లాస్ వింటారు, ఆన్లైన్ లో వాళ్ళు మీరు ఆన్లైన్ లో వింటున్నారు. ఓకే, సో ఆన్లైన్ ఆఫ్లైన్ తేడా ఉండదు. కాకపోతే బెనిఫిట్ ఏంటిది అంటే, ఆఫ్లైన్ మీరు ఇన్స్టిట్యూట్ లో వచ్చి వింటారు, నా ముందు ఉంటారు, ఎప్పుడైనా డౌట్స్ అడగొచ్చు, డే మొత్తం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఒక లెట్స్ మీరు డే మొత్తం ఖాళీ ఉన్నారు, యు ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ జాబ్ లేదు, మీరు మార్నింగ్ 10కి వచ్చి డే మొత్తం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో యూ విల్ గెట్ ల్యాబ్ సపోర్ట్, ఓకే, పర్సనల్ మెంటార్ సపోర్ట్. అలానే ఆన్లైన్లో ఉండదంటే ఆన్లైన్లో కూడా ఉంటుంది, కానీ కొందరికి ఆఫ్లైన్ కంఫర్టబుల్, దే ఫీల్ దట్ ఫిజికల్ టచ్. Can we use hybrid also, right? ఎస్ హైబ్రిడ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ క్వాలిటీ పరంగా ఉండదు, కంటెంట్ పరంగా ఉండదు, సో చార్జెస్ పరంగా కూడా ఉండదు. సో మీరు ఆన్లైన్కి ఎన్రోల్ అయినా ఆఫ్లైన్ రావచ్చు, ఆఫ్లైన్కి ఎన్రోల్ అయినా ఆన్లైన్లో వినొచ్చు, హైబ్రిడ్లో వినొచ్చు, సేమ్ ప్రైస్. Okay అండి, థ్యాంక్ యూ. ఓకే, అదర్స్? అన్న ఇది ఏఎక్స్ సర్వర్స్ ఎలా ఉంటాయి అన్న ఫ్యూచర్? ఇంకా ఏం ఉండదు బ్రో. ఈ అంటే కంప్లీట్ డెడ్? కంప్లీట్ డెడ్ అంటే మేబీ ఏవైతే ప్రాజెక్ట్స్ వాడుతున్నాయో అవి కంటిన్యూ చేస్తేమో, బట్ ఇంకా కొత్తగా ఎవరు వాడరు. ఓకే, అంటే యాజ్ పర్ మార్కెట్ వి కెన్ చూస్ లైనక్స్, రైట్? ఇంకా ఏఎక్స్ అవుట్డేటెడ్. నేను 10 years బ్యాక్ వాడిన ఏఎక్స్. అంటే యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ మొత్తం లైనక్స్ అయ్యి సడన్లీ నీ టీసీఎస్ లో మొత్తం ఏఎక్స్ ఎన్విరాన్మెంట్ ఉంది. అది కంప్లీట్ డెడ్ అని విన్నాను, బట్ యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ యూజింగ్. అంటే ఏదో అది నాకు తెలిసి లెగసీ ప్రాజెక్ట్ అయి ఉంటది. ఓకే, సో వీలైనంత వరకు అలాంటి ప్రాజెక్ట్స్ నుంచి బయటకు వస్తేనే బెస్ట్, ఎందుకంటే ఫ్యూచర్ లో ఎవరబ్బా వాడేది ఏఎక్స్. అదే చాలా మంది అదే 2011 లో వాడా ఏఎక్స్. అసలు నాకు ఏఎక్స్ అనేది వర్డింగ్ కూడా వినలేదు. ఓకే, సో అది బేసికల్లీ ఎవరిది అంటే వీళ్ళది, ఎవరిది, ఐబిఎం వాళ్ళది. ఐబిఎం. సో ఇప్పుడు లైనక్స్ ఫ్రీగా వస్తున్నప్పుడు డబ్బులు కట్టే ఏఎక్స్ ఎవరు వాడతారు? ఇంకా ఎందుకు మరి వాళ్ళు వాడుతున్నారు అంటే అలా ఉండిపోయింది, ఇంకా ఎందుకు లే షిఫ్ట్ చేయడం. అంటే మెయిన్ ఫోకస్ లైనక్స్ మీద పెట్టమంటాను. క్లౌడ్ అండ్ డెవోప్స్. ఇంకోటి మీకు లైనక్స్ వస్తే ఏఎక్స్ వచ్చినట్టే. లైనక్స్ యూనిక్స్ కమాండ్స్ ఒకటే, చిన్న చిన్నవి మారుతాయి అంతే. అంటే నాకు బేసికల్లీ లైనక్స్ మీద కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. గ్రేట్, నో ప్రాబ్లం. కానీ బై ద వే మీకు ఆల్రెడీ లైనక్స్ వస్తే యూనిక్స్ వచ్చినట్టే, యూనిక్స్ వస్తే లైనక్స్ వచ్చినట్టే, చిన్న చిన్నవి మారుతాయి అంతే కమాండ్స్. ఇక్కడ యూజర్ యాడ్ అంటాం, అక్కడ యాడ్ యూజర్ అంటాం, అలా చిన్న చిన్న వేరియేషన్స్ తప్పిస్తే 99% సేమ్. ఓకే, కూల్. అదర్స్?
మాట్లాడండి. రేజ్ యువర్ హ్యాండ్స్, ఐల్ అలౌ యూ టు టాక్. ఇఫ్ నో క్వశ్చన్స్ వి విల్ డ్రాప్ ఆఫ్. నోట్స్ అప్లోడ్ చేయరా గ్రూప్ లో? నేను గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను, మన Yeah. గిట్ హబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, సో డైలీ బేసిస్ లో నోట్స్ గిట్ హబ్ లో అప్లోడ్ అవుతాయి. నేను చూపించాను కదా మనకు, రెపో క్రియేట్ చేపించాను కదా క్లాస్ నోట్స్, అందులో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఉమర్ మాట్లాడండి. యూ వాంట్ టు టాక్ ఆర్ ఎల్స్ లోవర్ యువర్ హ్యాండ్స్. సార్ యతీంద్ర చెప్పండి బ్రో. అది ఇప్పుడు కర్నల్ పైన ఓఎస్ ఉంటుంది, ఓఎస్ ఆన్ టాప్ ఆఫ్ ఓఎస్ ఓఎస్ఏ కర్నల్ బై ద వే, మీరు అది అందుకే అంత అది డెప్త్ గా ఒకసారి నేను పోట్లేను. మీరు అనవసరంగా ఒక్కసారి అందులో చెప్పారు, పోతున్నారు. స్కెల్టన్ చెప్పారు ఒకసారి. ఓఎస్ లో హార్ట్ ఆఫ్ ఓఎస్ ఏంటిది అంటే కర్నల్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ లోనే కర్నల్ అని ఉంటుంది. ఇప్పుడు ఇది లైనస్ టోరవాల్ డెవలప్ చేసింది కర్నల్, ఓఎస్ కాదు. దానిపైన ర్యాపరే ఓఎస్, అన్ని కలిపితే ఓఎస్. ఓకే, మీకు ఆర్కిటెక్చర్ కావాలంటే ఇక్కడ అప్లికేషన్ అవసరం లేదులేండి మీకు. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్. ఆ అప్లికేషన్ ఏం చేస్తుంది, షెల్తో ఇంటరాక్ట్ అవుతుంది. షెల్ దేంతో ఇంటరాక్ట్ అవుతుంది, కెర్నల్తో ఇంటరాక్ట్ అవుతుంది. కెర్నల్ దేంతో ఇంటరాక్ట్ అవుతుంది, మీ హార్డ్వేర్కి ఎలక్ట్రికల్ సిగ్నల్ పంపిస్తుంది. ఓకే, నవ్వు మళ్ళీ ఏం చేస్తుంది హార్డ్వేర్, దాని పని చేసి కెర్నల్కి అవుట్పుట్ ఇస్తుంది. కెర్నల్ ఏం చేస్తుంది, షెల్కి అంటే మీ బ్యాష్కి అవుట్పుట్ ఇస్తుంది. మీ బ్యాష్ ద్వారా మనం అప్లికేషన్ ఆర్ యూజర్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంతే. ఎందుకు అబ్బా, ఇప్పుడు నేను ఎల్ఎస్ కమాండ్ కొట్టాను లైనక్స్లో, మీకు ఏమొస్తుంది, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. అవునా, కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు. ఎనీవే నేను రేపటి చెప్తాను. ఎట్లా వస్తుంది అది, ఇది షెల్ కమాండ్. ఎల్ఎస్ అనేది షెల్ కమాండ్. షెల్ ఏం చేసింది, లైనక్స్కి చెప్పింది, సారీ కర్నల్కి చెప్పింది. కర్నల్ ఏం చెప్పింది, హార్డ్వేర్కి చెప్పింది. హార్డ్వేర్ ఏం చేసింది, అవుట్పుట్ మళ్ళీ కర్నల్కి చెప్పింది. కర్నల్ ఆ షెల్కి చెప్పింది, మీకు అవుట్పుట్ చూస్తున్నారు మీరు. ఓకే, సో ఆ గిట్ బ్యాష్ లో చూస్తున్నారు. ఆ గిట్ బ్యాష్ అప్లికేషన్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే ఓకే, థ్యాంక్ ఓకే, యూ. అంత అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ ఎనీవన్. యాక్చువల్గా ఇట్స్ వెరీ 1 year బిగినింగ్. బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, వర్చువల్ మిషన్స్ ఒక 5 ఉన్నప్పుడు ఎన్ని కర్నల్స్ ఉంటాయని అడిగారు. అప్పుడు నాకు అంత ఐడియా లేకుండే, బిగినర్గా ఉండే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, మీకు ముందు ముందు ఇంకా డెప్త్ లో కవర్ అయితే. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఐ విల్ సీ యూ టుమారో. ఈరోజు రికార్డింగ్ కొంచెం లేట్ గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఏడబ్ల్యూఎస్ టూల్ గురించి చెప్పండి. ఏడబ్ల్యూఎస్ టూల్ కాదండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే, అందులో ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి, అది నేను క్లాస్లో కవర్ చేస్తాను. ఓకే, యా, రేపు కూడా ఓపెన్ సెషన్, సేమ్ లింక్, ఓన్లీ ఫర్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.